ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రియబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నట్టు ఇప్పుడు మన ఈ డేస్ లో చాలా మంది మన అన్ని మన మామూలుగా మనందరిలాగే ఇతర మతస్థుల్లాగా మన వాళ్ళు కూడా మాల వేస్తా ఉంటారు కదా. వాళ్ళలో ఆ మాల వేసే వాళ్ళు చాలా మందికి చదవటం రాదు, బైబిల్ చదవరు వాళ్ళు. వాళ్ళు కనీసం బైబిల్లో ఉన్నవి కూడా పాటించరు. కానీ ఆ మాల ఒకటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న చెడు వ్యసనాలు మాల్పించడం కోసం అని చెప్పేసి మాల ఎక్కేస్తున్నారు. నేను చాలా మంది చూసాను అలాగా. అంటే ఇది క్రైస్తవ మాల? వాళ్ళు క్రైస్తవ మాల. క్రైస్తవ మాల ఏ రంగులో ఉంటుందో? ఇది చాలా మంది వైట్ ఇది వేసి వేస్తారు కదా, మన వ్యాక్సిన్ మూలాలు వేస్తా ఉంటారు. వాళ్ళు నేను చూసాను. కానీ వాళ్ళకి చాలా మందికి వాళ్ళ కనీసం బైబిల్ కూడా చదవరు. ప్లస్ వాళ్ళ పేరు కూడా చేసిన దాఖలు నేను చూడలేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న చెడు వ్యసనాలు మాన్పించడం కోసం వీళ్ళు ఇంటికాడ తల్లిదండ్రులు లేకపోతే భార్య భర్త ప్రెషర్ వల్ల వేస్తారు. ఇది కరెక్టేనా? వాళ్ళు ఏమి చేయకుండా ఆ రోజు వాళ్ళ 40 రోజులు అర్థమైంది. మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఇప్పుడు 40 రోజులు అన్ని మతాల్లో 30 రోజులని 40 రోజులని ఈ యొక్క మాలలు వేయడాలు తర్వాత కొన్ని నిష్ఠగా పాటిస్తుంటారు కదా. అలాగే క్రైస్తవ బిడ్డలు కూడా చేస్తారు. కొంతమంది చేయిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఆ 40 రోజులు వాళ్ళు తాగేవాళ్ళు అయితే తాగడం మానేస్తారు, సిగరెట్ తాగేవాళ్ళు మానేస్తారు, గుట్కా తినేవాళ్ళు, ఖైని తినేవాళ్ళు మానేసి వాటిని పట్టుకోకుండా ఉంటారు. 40 రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అంటే, నువ్వు మానేస్తే స్టార్ట్ చేస్తావు, దేవుడు మానిపిస్తే ఇంకెప్పటికీ దాన్ని ముట్టుకో. ఎవరు మానిపించాలి నీతో? దేవుడు మానిపించాలి. కనుక మనుషుడు బలవంతంగా తన అలవాట్లు మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కొంతవరకు తన నిగ్రహ శక్తితో పనిచేయచ్చు, కానీ మరి కొంతమంది జారిపోతారు. కనుకనే మారు మనసు అనే మాట ప్రభు చెప్పాడు. మారు మనసు పొందండి, రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్ టు గాడ్, దేవుని వైపు తిరగమన్నాడు. అప్పుడు హృదయంలో మార్పు వస్తుంది. బాహ్య మార్పు కన్నా కూడా ఆంతర్య మార్పు ముఖ్యమైనది. ఆంతర్య పురుషుడు ఎవరు? మన ఆత్మ. మనం బాహ్య పురుషుడు అంటే శరీరాన్ని చూస్తుంటాం. శరీరంలో అతను తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అతను అలవాట్లు ఉన్నాయి, అవన్నీ శరీరంలో చేరిపోయాయి. కానీ ఆంతర్యంలో తన మనస్సు, తన హృదయము, తన ఆత్మ దేనికైతే బానిసై ఉంటాడో అతను లాగేస్తూ ఉంటుంది. అది అందుకే ముందు లోపల మార్పు రావాలి. బాహ్య మార్పు కన్నా లోపల మార్పు. ఈ బాహ్య మార్పు కన్నా కూడా ఆంతర్యమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే, ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించి ప్రార్థించి తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చి ప్రార్థన చేస్తాడే మారు మనసు పొందినప్పుడు. ఎందరో తాగుబోతులు మారిన వారిని నేను చూస్తున్నాం ప్రతిరోజు కూడా. ఒక్కసారి వాని కుమార్తె ఈ ప్రేయర్కి రమ్మని చెప్పి తీసుకొచ్చిందంటే వాళ్ళ నాన్నగారిని, నేను రాను, నాకు దేవుడి మీద విశ్వాసం లేదు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు. ఎప్పుడు బాటిల్ బాబు. ఏం బాబు? బాటిల్ తాగుతూనే ఉంటాడు. ఎక్స్ మిలిటరీ, ఆయన కొంచెం రేషన్ దొరుకుతుంది. ఏంటి? బియ్యం కాదు, మందు బాటిల్ కొంచెం రేట్ తక్కువలో దొరుకుతుంది. కనుక ఆయన ఫ్రెండ్ కోట కూడా ఈయన తాగేస్తున్నాడు. ఫ్రెండ్ని కూడా ఒప్పించి ఈయన కోట కాకుండా ఫ్రెండ్ కోటతో కూడా తాగేస్తున్నాడు. ఇలాంటి అలవాటు ఉన్న ఆయన కుమార్తె రమ్మని చెప్తే ఒకరోజు ప్రార్థనకు వచ్చాడు. ఒక ఆదివారం వెనక కూర్చున్నాడు, కుమార్తె ముందు కూర్చుంది, నాన్న మార్చమని ప్రార్థన చేస్తుంది. ఆదివారం ఆరాధన రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాను, హఠాత్తుగా ప్రసంగంలో తాగుబోతుల గురించి కూడా మాట వచ్చింది. ఏమో ఆయన అక్కడ కూర్చున్న సంగతి దేవునికి తెలిసేమో. ఎన్నాళ్ళు తాగుతావు? ఇంకెన్నాళ్ళు నువ్వు తాగాలనుకుంటున్నావు? తాగి తాగి నీ లివర్ను పాడు చేసి నీ దేహం దేవాలయం. ఒకసారి ఆలోచించండి, దేవాలయంలో ఎవరన్నా మందు తాగొచ్చా? ఎట్టి చెప్పండి. దేవాలయంలో సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు. కైని తినకూడదు. గుట్కా తినకూడదు. దేవాలయం బయట ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చంట. దేవాలయంలో మాత్రం చేయకూడదట. ఇప్పుడు నీ దేహమే దేవాలయం అన్నాడు. నీ దేహం ఏమైంది? దేవాలయం. కనుక నీ దేహమే దేవాలయం అని ప్రభు చెప్పినప్పుడు 1 కొరింథీ 3:16-17 నీ దేహం దేవాలయం అన్నప్పుడు దేవాలయం నువ్వు ఎలా తాగుతున్నావు? ఆ తర్వాత దేవుని సాయం నువ్వు ఎలా అడుగుతావు? ఈ విషయాలు వివరంగా చెప్తుండగా ఆ రోజు ఆ మాటలన్నీ తనతోనే దేవుడు మాట్లాడినట్టు అనిపించిందట. లాస్ట్లో ఎన్నాళ్ళలోగాను నువ్వు మానాలనుకుంటున్నావు, మానలేకపోతున్నావు కదా. నువ్వు మానితే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తావు అన్నప్పుడు అది కూడా నిజమే అతని జీవితంలో. ఆయన భార్య మీద ఒట్టేస్తాడు, 2 రోజులు మానేస్తాడు, 3వ రోజు మళ్ళీ తాగుతాడు. దేవుడు మానిపిస్తే నువ్వు ఎప్పటికీ తాగమని చెప్పిన మాట పట్టుకున్నాడు. ఓ దేవా నన్ను మానిపించమని ప్రార్థన చేశాడు.
ఒక్క ఆదివారం ప్రార్థనలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలే గుర్తొస్తున్నాయంట. మళ్ళీ యూట్యూబ్లో వాక్యం పెట్టుకుని విన్నాడు. మధ్యాహ్నం ప్రసంగం వాళ్ళ కుమార్తె పెట్టించింది. విని మళ్ళీ ప్రార్థన చేయమని నేర్పించమన్నాడు. కుమార్తె పక్కన కూర్చుంది, ప్రార్థన చేసింది. అతనికి వచ్చిరాని ప్రార్థన చేశాడు. రాత్రి కూడా ప్రేయర్ చేసుకుని ప్రేరాయలు రాసుకొని క్రీస్తు ప్రభు రక్తాన్ని చెప్పుకొని రాత్రి నిద్రపోయాడు. మందు తాగకుండా పడుకున్న మొదటి రోజు అట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయన చిన్నతనం నుండి స్టార్ట్ చేశాడు దాన్ని. మందు లేకపోతే కళ్ళైన తాగుతాడంట. అలాంటి పరిస్థితుల్లో అతని జీవితంలో ఆ రాత్రి నిద్ర పట్టింది. తెల్లారు లేచాక మార్నింగ్ ప్రేయర్లో పాల్గొన్నాడు. అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏం తాగట్లా. మందు తాగట్లేదు. ఇది చెప్పండి. మందు తాగట్లేదు. తాగబుద్ధి వేయట్లేదంట. వైన్ షాప్ని అంత దూరంలో చూస్తేనే పెళ్లి కూతురుని చూసినట్టు ముసి నవ్వులు నవ్వుకునేవాడట. భార్యను చూస్తే నవ్వు రాదు, దీనికి ఏమన్నా చూస్తే నవ్వు వస్తుంది. వైన్ షాప్ని చూస్తే నవ్వు వస్తుంది. కానీ పూర్తిగా మారాడు. నేను అంటున్నాను, ఇతను మాలేసి మారాడా, వాక్యం విని మారాడా? వాక్యం విని మారాడు. అందుకే 40 రోజులు వాక్యం వినండి. వాక్యం వినండి, ప్రార్థన చేయండి. ఏదో మాలేసాను కాబట్టి మార్పు వచ్చేస్తుంది అట్లా కాదు. బైబిల్ అలా లేదు. 40 రోజులు ప్రార్థనలో ఉండండి. నువ్వంత పరిశుద్ధుడు కాకపోయినా, అంత జ్ఞానం నీకు లేకపోయినా, అంత వాక్యం నీకు రాకపోయినా, 40 రోజులు వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాక్యం విని ప్రార్థన చేయి. మిగిలిన వారు భక్తులు చూడండి, వారి మతాల్లో ఏం చేస్తారు? 40 రోజులు 4 గంటలకు లేస్తారు, తలనీటి స్నానం చేస్తారు, చెప్పులు లేకుండా నడుస్తారు, తల మీద బరువు మోసుకొని నడుస్తారు. అవునా కదా? ఎక్కలేని కొండ ఎక్కుతారు, వాళ్ళు నిష్ఠగా చేస్తారు. అందులో కొంతమంది ఆ 40వ రోజు అయిపోగానే, నిష్ఠ అయిపోగానే అక్కడుండే స్టార్ట్ చేస్తారు బాటిల్. ఎసన్నా వస్తున్నప్పుడే కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది 40 రోజులు ఆపేసి 2 రోజులు వెయిటింగ్ ఫర్ దట్ వాట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నువ్వు కూడా అలా చేస్తే ప్రయోజనం ఏంటి? క్రైస్తవ జీవితం 40 రోజుల జీవితం కాదు, జీవితకాలం అంతా ప్రభుత్వం నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మీయ యాత్ర ఇది. కనుక 40 రోజులు భక్తులు కాదు కానీ జీవితకాలం అంతా. అయితే ఈ 40 రోజుల్లో వద్దనుకోవడం కాకుండా సేవకులు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు రండి, ప్రార్థనలు ఉండండి, వాక్యాలు వినండి, స్తుతించండి, ఘనపరచండి, ప్రభు మహింపరచండి. ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. మారుస్తాడు దేవుడు. తప్పనిసరిగా మార్పు వచ్చేస్తుంది. అందుకే ప్రార్థనలో ఉండడం మంచిది. 40 రోజులు మీరు ఏ అలవాట్లున్నా ప్రార్థనలో ఉండండి. మీరు ఎంత మారకపోయినా ప్రార్థనలో ఉండండి. ఆత్మదేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అయితే మాలేస్తున్నారు, అది చేస్తున్నారు, వాళ్ళతో ఒకటే చెప్పండి, ప్రార్థన చేస్తున్నారా లేదా అని. నిన్న ఒక సహోదరు అడిగింది, జపమాలతో ప్రార్థన చేయొచ్చా అని. విన్నారా? ఒక ప్రశ్న అడిగింది, జపమాలతో ప్రార్థన చేయొచ్చా అని. జపమాల అంటే ఒక్కొక్క పోసీడు తిరగగానే ప్రార్థన 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 అంటే, ఇప్పుడు పోసుల దండ ఉంటేనే ప్రార్థన వస్తుంది, పోసు లేకపోతే ప్రార్థన అవసరంలా. మన ప్రార్థన మన హృదయంలో రాబోతుంది, మన మనసులో రాబోతుంది. కనుక అది అలవాటుగా చేసుకుందాం, దాని నుండే ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క పోసును బట్టి ఒక భౌతికమైన వస్తువులతో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి ఆత్మీయతను పెట్టి నడవనక్కర్లా. ఇది మైకు వాడుతున్నాను, ఇది భౌతికమైనది, కానీ దీని నుండి వాక్యం వింటున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క మన యొక్క యుద్ధోపకరణములన్నీ ఆత్మ సంబంధమైనవి. మన యుద్ధోపకరణలు ఏమన్నాయి? ఆత్మ సంబంధమైనవి. వీటి ద్వారా బలమైన దుర్గాలను పడగొట్టగలం. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, క్రీస్తు సంఘము పరిచర్యలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా మాల పట్టుకొని ప్రార్థన చేసినట్టు బైబిల్లో మీకు కనిపించదు. అయితే కొన్ని సంస్థలు వారు కేథలిజంలో వారు జపమాలని ఇచ్చి దాని నుండి ఒక్కొక్క పోసుకు ప్రార్థన నేర్పిస్తారు. వాళ్ళు అలా చేస్తుంటారు. వాళ్ళని తప్పట్టొద్దు, చేయనివ్వండి. వాళ్ళు కూడా సర్వసత్యంలోకి వచ్చుదురుగాక. ఆమేన్. ఎవరిని ఎగతాళి చేయొద్దు, ఎవరిని తోలనాడవద్దు. అయితే ఏ విధము చేతనైనా ప్రార్థిస్తున్నారా లేదా మనకు కావాలి. అయితే మనం దానికి అలవాటు పడినక్కర్లా. ఏదో మాలుంటేనే ప్రార్థన చేద్దాం అవసరంలా, జపమాల అవసరంలా. ప్రార్థించండి. తండ్రిని ప్రార్థించేవారు ఆత్మతోనూ సత్యంతో, ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించగాక. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్స్ ముందు తీసేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కేజీఆర్ గార్డెన్ నుండి నేరుగా దైవ సేవకులకు ఒక 1 Corinthians చాప్టర్ 14లో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరంను అపేక్షించుడి అని ఉంటుంది కదా పాస్టర్ గారు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ప్రవచించడంకి, ఇక కొత్త నిబంధనలో ప్రవచన వరంతో ప్రవచించడంకి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే, పాత నిబంధనలో దేవుని ప్రవక్తలు వాళ్ళు ప్రవచించినవన్నీ నెరవేరాయి,
అక్కడ ఉన్న వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు ప్రవచించినప్పుడు అవి జరిగాయి. ఇవాళ అంటే ఈ ప్రస్తుత కొత్త నిబంధన కాలంలో కాలంలో కొంతమంది అంటే మనకి ప్రవచనం చెప్తున్నాను, అతనికి చెప్పాను అలా చెప్పి అతను నమ్మలేదు కాబట్టి జరగలేదు అని చెప్తారు కదా. సో ఈ రోజుల్లో ప్రవచనాలు అంతగా మనం ఆధారపడొచ్చా అని సో ఈ ప్రవచన వరం అది ఒకటేనా? ఒకటేనా అని రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. చాలామంది ఈ రోజుల్లో ప్రవక్తలు అని పేరు పెట్టుకుంటున్నారు, ప్రాఫెట్ అని పేరు పెట్టుకుంటున్నారు. పాత నిబంధనలో బైబిల్ గ్రంథం అందరి చేతుల్లో లేదు నాన్న, అందరి చేతుల్లో బైబిల్ లేదు. ప్రధాన యాజకుల దగ్గర, మరి సమాజ మందిరం, యూదుల సమాజ మందిరంలో శనివారం వెళ్తే అక్కడ తోలు చుట్టూను ఓపెన్ చేసి, స్క్రోల్ అంటారు దాన్ని, ఓపెన్ చేసి అందులో చదివేవాళ్ళు. అది కూర్చొని ప్రజలు వినేవారు. అందరి చేతుల్లో ఉండేది కాదు. దేవుడు అలాంటి బైబిల్ని అందరి చేతికి తీసుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ప్రవక్తలను వెతకనక్కర్లా, వాక్యమును వెతకాలి. వెతకుడి మీకు దొరకను. వాక్యములో ప్రభు ఉన్నాడు. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను. కనుక ఇప్పుడు వాక్యాన్ని పట్టుకోండి. వాక్యమును ప్రకటించుట, ప్రవచనము ప్రకటించుట అనండి. ప్రకటించుట. పరిశుద్ధాత్మ ఆవేశంతో పలికిన ఈ మాటలన్నీ ఆత్మ ఆవేశంతో రాయబడినవి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మకు ఆవేశం వల్ల కలిగిన ఈ లేఖనాలన్నీ కూడా మనం పలకాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుట, ప్రతి లేఖనము కూడా పలికినప్పుడు, ప్రకటించినప్పుడు అది దేవుని ఆత్మ వల్ల కలిగిన లేఖనాలు, వాటిని ప్రవచిస్తున్నాం. ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగునుగాక. నేను ప్రవచించాను. ఏంటి ఆ ప్రవచనం? పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్య లేఖన వాగ్దానాన్ని మీ కొరకు నేను ప్రకటించాను. ఓకే, ఈ మాటలు ప్రవచన వరము సంఘానికి క్షమాభివృద్ధిని ఎలా ఇస్తుంది? దేవుని మాటలను మనం ప్రకటించినప్పుడు అవతల వ్యక్తి విని బలపరచబడుతున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఎన్నో సభల్లో, ఎన్నో సంఘాలలో వాక్యం విని రక్షించబడిన వారు ఉన్నారా? ఉన్నారు. ప్రవచనం విని రక్షించబడ్డారా? వాక్యం విని రక్షించబడ్డారా? ఏది ఎక్కువ? వాక్యం కదా. అంటే వాక్యం ప్రకటించబడగా ప్రజలకు ఏం కలిగింది? విశ్వాసం. అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు భాషల్లో మాట్లాడడం వల్ల మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది, కానీ విశేషముగా ప్రవచన వరం తీసుకోండి. దేవుని అడగండి. ఆ ప్రవచన వరంతో మీరు ప్రవచించటం వలన, ప్రకటించటం వలన వాక్యాలు అందరికీ అందుతాయి, అందరు రక్షించబడే అవకాశం ఉంది. దీనిని వీళ్ళు పాత నిబంధన ప్రవక్తలాగా ఫీల్ అయిపోతున్నారు ఈ రోజుల్లోని ప్రవక్తలు. ఏమని? కాసేపు భాషల్లో మాట్లాడి నేను ఆత్మవశ్యంలో ఉన్నాను, ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు అని చెప్పి పబ్లిక్లో గట్టిగా భాషల్లో మాట్లాడితే మనం ఏమనుకుంటాం చెప్పండి? సహోదరుడు ఎందులో ఉన్నారు? ఆత్మవశంలోకి వెళ్ళిపోయారు. భాషలో గట్టిగా మాట్లాడినప్పుడు అమ్మో ఆత్మవశంలోకి వెళ్ళిపోయారు, ఈయన పరిశుద్ధాత్మ వశంలో నుండే మాట్లాడుతున్నారు, మనుషుల వశంలో లేడినా అని ఆయనే ప్రకటించి తర్వాత ఓ ప్రవచనం చెప్తే అది నెరవేరలేదనుకోండి, ఎవరు తప్పు? ప్రవచనం తప్ప, దేవుని తప్ప? ప్రవచనం తప్ప. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం నేను ప్రకటిస్తున్నాను, ఐ ప్రొఫెసై, నేను ప్రొఫెసీ చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అవసరంలా. ఓవర్ యాక్షన్ పక్కన పెట్టి దేవుని మాటను పలకండి, ఉన్న మాటను ఉన్నట్టుగా పలకండి. దేవుని మాటలు కార్యాలు జరిగిస్తాయి. దేవుని వాక్కులు ఆత్మీయ జీవమై ఉన్నాయి. ఈ వాక్కులు విని ఎందరో రక్షించబడ్డారు, వెలిగించబడ్డారు. పరిశుద్ధాత్ముడు ఈ మాటల్లోనే తీసి మాట్లాడిస్తాడు. ఓకే, నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు అంటారు. యేసుప్రభువారు ఏమైనా తెలుసా? ఆయన వచ్చి నేను మీకు చెప్పిన ప్రతి మాటను మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన సొంతంగా ఏమీ మాట్లాడట, ఆయన ఇచ్చిన మాటల్లోనే మాట్లాడిస్తాడు. సో ఆల్రెడీ బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి, వాటిని పలికింపజేస్తాడు ప్రభు యొక్క ఆత్మ చేత. అయితే ఇప్పుడు మనం ప్రవక్తలు వెతకూడదు, ఏం వెతకాలి? వాక్యం. కనుక దేవుడు ప్రవచన వరాన్ని, స్వస్థపరచు వరాన్ని ఆత్మ రక్షణార్థమై సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుతున్నాడు. అంతేగాని అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మనకు. ఆఫ్రికాలో వీధికి ఒకళ్ళు 10 మంది ఉంటారు. కేరళ వెళ్ళినా ఊరికొక 2-3 ప్రవక్తలు దొరుకుతారు మీకు. ఎందుకు? ఎక్కువగా క్రిస్టియానిటీ అక్కడ ఉంది కాబట్టి ప్రవక్తలు ఎక్కువ మంది లేచారు. ఒక అతను ప్రవచిస్తున్నాడు ఒక యవనస్తునికి. దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఐఎమ్ సీయింగ్ విత్ ద నేకెడ్ ఐస్. దేంతో చూస్తున్నాడంట? ఐఎమ్ సీయింగ్ విత్ మై నేకెడ్ ఐస్. అంటే బట్టలు వేసుకున్న ఐస్ కూడా ఉంటాయా? గట్టి చెప్పండి.
ఐఎమ్ సీయింగ్ విత్ మై స్పిరిచువల్ ఐస్ అంటే ఓకే. ఐఎమ్ సీయింగ్ విత్ మై నేకెడ్ ఐస్ అంటే కళ్ళకు డ్రెస్లు వేస్తారా ఎవరైనా? దిస్ ఈజ్ కొంచెం 2 much 3 much 4 much అంటారే, అట్లా చెప్పనక్కర్లా. ఐఎమ్ సీయింగ్ విత్ మై నేకెడ్ ఐస్. గాడ్ ఈస్ గివింగ్ యూ క్రీమ్ కలర్ కార్, గాడ్ ఈస్ షోయింగ్ మీ బ్లూ కలర్ బిల్డింగ్, వైట్ కలర్ వైఫ్ అన్నాడట. ఇంక వాడు ఏంటి పొగడ్తల్లో తబ్బిపోయిపోయాడు, సంతోషపడిపోయాడు. ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ. ప్రభు అంటాడు కదా ఇర్మియా గ్రంథం 13-14 వచనాల్లో, నేను వారిని పంపలేదు, ప్రవచనం ఇవ్వలేదు. చదవండి, యెహోవా నాతో ఇట్లా నేను ఏమంటున్నాడు, వారు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఏం దేవుని నామంలో ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ప్రభునామాన్ని వాడుకుంటూ ఏం ప్రకటిస్తున్నారు? అబద్ధములు ప్రకటిస్తున్నారు. అవును, అబద్ధములు కాకపోతే ఏంటి? అబద్ధాల ప్రకటనలు చాలా సార్లు మనం విన్నాం. పరిశుద్ధాత్మలు అంతసేపు భాషలో మాట్లాడి మళ్ళీ నువ్వు చెప్పిన మాట నెరవేరకపోతే వాళ్ళదెవరితో తప్పు? అరే దేవుడే చెప్తున్నాడని చెప్పావు, మరి నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు అంటే అప్పుడు నీ సొంత బుద్ధులు నుండి వచ్చాయి. ప్రవచనాలు స్వబుద్ధి నుండి కూడా చెప్తారు. సొంత మనసు మానవాత్మ కూడా కొన్ని ప్రవచనాలు చెప్తుంది. మన ఊహలు కూడా కొన్ని ప్రవచనాలు వస్తుంటాయి, వాటిని మనం నమ్మకూడదు. వాక్యము నుండి పరిశుద్ధాత్ముడు ఇచ్చింది మాత్రమే నమ్మాలి. అది కూడా చీటికి మాటికి ఇవ్వడు. కూర్చుంటే ప్రవచనం, నిలబడితే ప్రవచనం, నడిస్తే ప్రవచనం, స్టెప్ వేస్తే ప్రవచనం అవి ఉండవు. ఆత్మదేవుడు ఆయా సమయాలలో మాత్రమే మాట్లాడిస్తాడు. ప్రతిరోజు ప్రవచనం. నా దగ్గరికి వచ్చి కొందరు అడుగుతారు, పాస్టర్ గారు నాకు ప్రవచనం ఇవ్వండి, నాకు ప్రవచనం ఇవ్వండి అంటే కూర్చొని కాసేపు బైబిల్ చదువుకురా. చదవడు వీడు. ఏం చదవడు? బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు. ఏం కావాలి? ప్రవచనం కావాలంటే. ప్రభు నేను ఆస్వాదిస్తున్నాడు. ఐఎమ్ సీయింగ్ విత్ మై నేకెడ్ ఐస్, గాడ్ ఈస్ గివింగ్ యూ 3-4 బిల్డింగ్, 3 floors బిల్డింగ్ ఇచ్చేస్తున్నాడు. నేను అమెరికా దేవుడు తీసుకెళ్తున్నాడు, నువ్వు కెనడా వెళ్తున్నావు, ఫ్లైట్లో విండో సైడ్ కూర్చున్నావు. విండో సైడ్ అంటే అందరికి ఇష్టమని తెలిసి దానికి కూడా అయితే ఐఎమ్ సీయింగ్ దట్ యు ఆర్ సిట్టింగ్ అన్ విండో సైడ్ సీట్. ఓ మై గాడ్, ఇవన్నీ కల్లబుల్లి మాటలు మనసుల హృదయాలను తెలిసి తెలియక 5th class స్టూడెంట్, ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా అయోమయంలో పడేసి వాళ్ళు ఒక అయోమయంలో ఉండి ఇతరుల అయోమయంతో ప్రకటించే వాళ్ళు చాలామంది చూశారు. 32 సంవత్సరాల సేవ జీవితంలో ప్రవక్తలు, తప్పుడు ప్రవక్తలు చాలామంది చూశాను నేను. నిజమైన ప్రవక్తలు, ప్రవచనం చెప్పిన వారు చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళు చీటికి మాటికి చెప్పలా, దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు మాత్రమే చెప్పారు. ఓకే, మనం ఇప్పుడు వెతకవలసింది ఏంటి? దేవుని వాక్యం. వాక్యం చదవండి, ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. Thank you, God bless you. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మరొక ప్రశ్న కేజీఆర్ గార్డెన్ నుండి. బయట అక్కడ ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వండి, జూమ్లో ఉన్న వారికి కూడా త్వరగా. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నా పేరు మహేష్ మల్లిపూడి. నా క్వశ్చన్ ఏంటంటే, మినిస్ట్రీ అంటే ఏంటి? ఓన్లీ ఆదివారం ప్రసంగించడం మాత్రమే మినిస్ట్రీయా? ఒకవేళ ప్రసంగం లేకపోతే సేవ చేస్తున్నట్లు కాదా? ఓకే, అంటే ఆదివారము సేవ స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద మాట్లాడడమే మినిస్ట్రీయా, ప్రసంగం చేయడమేనా, లేకపోతే మినిస్ట్రీలో ఇంకా చాలా విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంతేనా? వినండి, సేవ అంటే ఏంటి అని సహోదరుడు అడుగుతున్నాడు. సేవ అంటే ఏంటి? సేవ అంటే స్టేజ్ మీదకి మైక్ తీసుకుని ప్రసంగం చేయడమే సేవ, లేకపోతే మిగిలిన విషయాలు కూడా సేవలోకి వస్తాయా? సోమవారం నుండి శనివారం వరకు కూడా సేవ చేయొచ్చా? లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో 36వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, హన్నా దేవాలయం విడువక దేవునికి సేవ చేయుచుండెనని రాసింది. హన్నా ఏం చేసిందట? దేవాలయం విడువక దేవునికి ఏం చేస్తుంది? సేవ చేస్తుందట. దేవునికి సేవ చేసింది రాసింది. చూడండి 37 చదువుతున్నాను. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేంబగళ్ళు ఏం చేస్తుంది? సేవ చేయుచుండెను. సేవేనా? షీ మినిస్టర్డ్. ఎక్కడ మినిస్ట్రీ చేసింది ఆవిడ? దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేస్తూ, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ, దేవుని నామం మహిమార్థమై దేవజనుల కొరకు, సేవకుల కొరకు, పరిచారకుల కొరకు ప్రార్థిస్తూ ఉండడం కూడా సేవే. దేవుని ఆలయం విడవక ప్రార్థించడం కూడా త్వరగా చెప్పాలి సేవే. ఆమె ఏమన్నా ప్రసంగం చేసిందా? లేదు. త్వరగా చెప్పాలి. లేదు. మైక్ తీసుకుందా? లేదు. ఎవరైనా చేతులు పెట్టి వాళ్ళ తల్ల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిందా? లేదండి. మరి ప్రార్థన చేసింది ఇతరుల కొరకు, దేశ క్షేమం కొరకు, దేవుని చిత్తం నెరవేర్చండి. అది సేవ కింద దేవుడు పరిగణించాడా? ఎస్.
సో ప్రార్థన చేయడం కూడా, ప్రేయర్ మినిస్ట్రీలో ఉండడం కూడా ప్రార్థన, అది కూడా సేవ. టెలిఫోన్ ఎత్తి ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేస్తుంటాం, అది కూడా పరిచర్య. మరి వస్తున్న అనేక ఆత్మలకి సిద్ధపరుస్తున్నారు, ప్రభు బల్ల సిద్ధపరుస్తారు, అది కూడా సేవలో ఒక భాగమే. బల్ల సిద్ధపరచడం. మందిరాన్ని క్లీన్ చేస్తుంటారు, అది కూడా సేవలో త్వరగా చెప్పాలి ఒక భాగమే. మందిరాన్ని ఊడుస్తారు, మందిరం క్లీన్గా పెడతారు, మందిరం కట్టేటప్పుడు తలా ఒక చెయ్యి పని చేస్తారు. ఒక వ్యక్తి తాను వచ్చి పని చేయకపోయినా ఆ మందిరం కట్టడానికి ఆ గోడకి ఎంత ఖర్చు ఇచ్చాడు అనుకోండి, సేవలో పాల్గొన్నట్టేనా? చెప్పాలి. భక్తుడై మారుమనసు పొంది దేవుని వెంబడిస్తున్న వ్యక్తి కానీ వచ్చి భౌతికంగా సహాయపడలేకపోతున్నాడు, కానీ వ్యాపారం చేసుకుంటున్నాడు. దేవుడు అంటే ఆయనకి ప్రాణం, దేవుడు అంటే చాలా పిచ్చి, దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే తన దేవుని మందిరానికి ఒక గోడ కట్టించాడు అనుకోండి, సేవలో పాల్గొన్నట్ట కదా? ఎట్టి చెప్పాలి. అవునండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి, అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి పిల్లలు, యవనస్తులు, వాళ్ళు సేవ చేస్తున్నారా లేదా? చెప్పాలి. సేవ చేస్తున్నారు. నేను చెప్పిన గంట సేపు ప్రసంగాన్ని లేదా 40 నిమిషాల ప్రసంగాన్ని ఒక 3 నిమిషాలుగా మార్చి అవసరమైన మాటలు తీసి వాటిని యూట్యూబ్ షార్ట్లో పెట్టారనుకోండి, అది అనేక మంది విని రక్షించబడే అవకాశం ఉందా? ఉంటుంది. సేవ జరిగిందా లేదా? జరిగింది, సేవ జరిగింది. అంటే ఎడిట్ చేస్తూ కూడా దేవుని పని చేసినావు, వాక్యంతో ఎడిట్ చేసావు, వాక్యంతో పని చేసావు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఇతరులకు అందింపు చేసావు, పాటల పరిచర్లో ఉన్నావు, సువార్త పరిచర్లో ఉన్నావు, సువార్థికులతో పాటు వెళ్ళావు, ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు దేవుని సేవలో, అందులో కూడా పాల్గొని, ఇవన్నీ కూడా సేవలో ఒక భాగంగానే ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, నేను చేసిన సేవలో వీరందరికీ పాలు భాగస్తులు ఉంటున్నారు, జీవగ్రంథంలో వీరి పేర్లు ఉన్నాయన్నాడు. చెప్పండి, ఎక్కడ పెట్టాడు పేర్లు? జీవగ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరెవరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయన్నాడు? వాళ్ళ పేర్లు చెప్పాడు. చెప్పి వీరందరూ నాకు సహాయకులుగా ఉన్నారు. చూద్దాం 4:3 ఫిలిపియన్స్ 4:3 చదువుదాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఫిలిప్పీ 4:3, ఫిలిపియన్స్ చాప్టర్ 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? జీవగ్రంథమందు. హలో, జీవగ్రంథమందు రాయబడి. ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, నాతో పాటు మీరంతా సహకారులుగా ఉండి సహాయపడ్డారనుకోండి, మీ పేర్లు కూడా ఎక్కడ ఉంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు సేవ చేస్తుండగా ఆయనతో పాటు నిలబడి ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లు ఎక్కడ రాశారంటే దేవుడు జీవగ్రంథంలో రాశారు. మరి పౌలు గారి లాగా అందరూ ప్రసంగించారా? చెప్పాలి. అకుల్లా, ప్రిస్కిల్లా అందరూ కూడా పౌలు గారి లాగా ప్రసంగాలు చేసి సంఘాలు కట్టారా? లేదండి. కానీ ఆయనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళని కూడా దేవుడు గుర్తించాడా? మిమ్మల్ని దేవుడు గుర్తిస్తాడన్న మరి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అమెరికా దేశం నుంచి సిస్టర్ వినీలా. చెప్పండి, జానకి గారు చెప్పండి. దేవుని నమ్మిన వారికి గర్భఫలం ఎందుకు రావట్లేదని అన్యులు ప్రశ్న అడుగుతున్నారని, సహోదరి ప్రశ్న అడుగుతున్నారని. రైట్. గర్భఫలం అనేటువంటిది దేవుని నిర్ణయం. అక్కడ అంటాడు కదా ప్రభు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యమని 120వ కీర్తనలో అన్నాడు. అబ్రహాముకి సారాకు పిల్లలు లేరు, అవునా? ఎన్ని సంవత్సరాలు? ఆయనకు 100 ఏళ్ళు వచ్చేదాకా లేరు, దేవుడు 100 ఏళ్ళు ఇచ్చాడు. మరి సారా 90 ఏళ్ళు వచ్చేదాకా లేరు. అదే సాలు వచ్చింది అంటారుగా, మా అమ్మ సాలు వచ్చి మా నాన్న సాలు వచ్చిందని. ఎవరికి? ఇసాక్ గారికి. ఇసాక్ కూడా ఏమి లేరు, పిల్లలు లేరు. రెబెక్కా ఏడ్చిందంట, ఏంటి నాకు పిల్లలు లేరంటే ఇసాక్ గారు ఏంటి నన్ను చూసి ఏడుస్తావు, నేనేమో దేవుడు నాన్నకి పిల్లలు ఇవ్వడానికి? మా అమ్మ నాన్నకి లేకపోతే వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు నన్ను. ఇప్పుడు మనకి పిల్లలు లేరు కాబట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర ప్రార్థన చేశారు, ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. కొన్నిసార్లు పిల్లలు లేకుండా కూడా కొంతమంది ఈ లోకాన్ని విడిచవచ్చు. లేకపోతే దేవునికి స్తోత్రం, ఇస్తే చెప్పండి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. బ్రతికినన్నాళ్ళు దేవుని కొరకు జీవిస్తారు. అది మన యొక్క సాక్షి జీవితం. దేవునికి ప్రార్థించండి, దేవుని చేతికి అప్పగించుకోండి. ప్రభువా ఇమ్మని చెప్పి అడగండి.
అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు, విశ్వాసంతో అడగండి. 32 సంవత్సరాల తర్వాత సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు, 25 సంవత్సరాల తర్వాత సంతానం పొందిన వారు. వారికి పెళ్ళై 32 సంవత్సరాల తర్వాత బిడ్డ కలిగితే ఆ చంటి బిడ్డని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారట, ఏమనంటే, అమ్మా చంటి బిడ్డకి ఏదో అనారోగ్యం అన్నావు, మరి తల్లిని తీసుకురాకుండా అమ్మమ్మ వచ్చావేంటి అంటే, అమ్మమ్మను కాదండి నేనే తల్లిని అని చెప్పిందట. అబద్ధం ఆడుకో, చూస్తే నువ్వేం పెద్దదానిలాగా ఉన్నావు, ఈ వయసులో నీకు పెళ్ళేంటి అంటే, అవునండి దేవస్థానంలో ప్రార్థన చేస్తూ వచ్చాం, దేవుడు ఒక అద్భుతం చేశాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, అది శాపంగా భావించొద్దు. దేవుని దగ్గర అడగండి, మొరపెట్టండి. ఒకవేళ భార్యాభర్తల మధ్యలో లోపాలు ఉంటే దేవుని దగ్గర క్షమించమని అడిగి సరిచేయమని అడగండి. శాపపాపాలు ఏమైనా వచ్చుంటే వాటిని కొట్టివేయమని అడగండి. ప్రభు అంటాడు ఒక దగ్గర, మీరు మీ పొరుగువాని భార్యను ఆశించి పొరుగువాని భార్యల వెంట సకిలిస్తూ తిరుగుతున్నారే, మీకు మీ పిల్లలకు సంతానం లేకుండా చేస్తా అంటాడు ఒక దగ్గర. సంతానం లేకుండా పోయిందంట. అబీమెలెకు తర్వాత కొంతమంది రాజులు పాత నిబంధనలో వేరే వారి భార్యలను వాళ్ళు హింసించినప్పుడు దేవుడు అసలు వాడికి పిల్లలు పట్టుకుని చేశాడట. వాళ్ళు మన అల్లుళ్ళకి పిల్లలు కలగట్ల, కూతుర్లకి కొడుకులకి పిల్లలు కలగట్ల. శాపం వచ్చింది. శాపం వెంటనే రాదు, కొన్నాళ్ళు పోయాక వస్తుంది. తర్వాత వాళ్ళు తరమంతటా చూపించాడు రాజుగారు ఏడ్చుకుంటూ, పెద్దోడికి పిల్లలు లేరు, చిన్నోడికి చెప్పాలి ఎవరికి పిల్లలు లేరు. అప్పుడు అబ్రహాము దగ్గర వేడుకుంటే అబ్రహాం దేవుడు వేడుకున్నాడట. అబ్రహాం సంతానం వాడు, ప్రభా ఇదిగో ఏడుస్తున్నాడు, ఈ ఇండ్ల మీద జాతి అంటే వీళ్ళ ఒక సంతానం మీద ఉన్న పాపం క్షమించు, ఏ శాపం ఉందో వీళ్ళ మీద తొలగించమని ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళా అదే సంవత్సరంలో అందరూ గర్భవతులై ఏం చేశారు, గర్భవతులకి ఏం చేస్తారో చెప్పండి, పిల్లలకి అన్నారు. దేవుడు గర్భఫలం ఇచ్చాడు, ప్రార్థన విన్నా తర్వాత ఇచ్చాడు. అయితే కొంతమంది భక్తులు, బైబిల్లో కూడా భక్తులు సంతానం లేకుండానే జీవించి సంతానం లేకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అదేం పెద్ద నేరమేం కాదు. దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం, లేకపోతే దేవునికి స్తోత్రం. ఏదేమైనా దేవుని స్తుతించే వారికి ఉండండి. బైబిల్లో మీరు చూస్తారు, పేతురు కుటుంబం కలిగి సేవ చేశాడు, పౌలు గారు కుటుంబం లేకుండా సేవ చేశాడు. మరి ఆయన సంతానం లేదు, ఆయన వంశం ఎవరు నిలబెట్టుకుంటారు, ఆయన సంఘాలను ఎవరు నడిపిస్తారు, నువ్వు ఫీల్ అయ్యాడా? లేదండి. తోమా గారు భారతదేశానికి వచ్చి సేవ చేశారు, ఆయనకి భార్య బిడ్డలు లేరు. లేదు భారతదేశంలో ఒక ఆవిడని చేసుకుంటాను, నాకు పిల్లలు కలుగుతారు, నా సంఘాలను నాళ్ళే చూసుకుంటారు అన్నాడా? లేదండి. దేవుడు అతన్ని ఎలా పిలిచాడో ఆ పిలుపు తగినట్టు జీవించాడు. దేవుడు ఆయన వాడుకున్నాడు. ఏసన్ గారు ఉన్నారు, ఆయనకు వివాహం చేసుకోకుండానే ఆయన సేవ చేశారు. సేవ ఉందా పోయిందా? ఉందండి. ఇది చెప్పండి. ఉందండి. ఉంది. దేవుడు గణపరిస్తే దేవుడిని తరతరాలుగా ఆయన నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా సంతానం లేకపోతే ఏదో శాపము అదేదో అయిపోయింది అనుకోవద్దు. క్రీస్తులో ఉన్నానా లేదా అంతే. నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. జ్యోతి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అమావాస్య రోజు మరణించారంట. ఎట్ ద సేమ్ టైం మరలా అమావాస్య రోజునే వాళ్ళ సిస్టర్ కూడా మరణించారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మరణ భయంతో ఉన్నారు. అంటే దేవుడు అమావాస్య రోజున మరలా మా ఇంట్లో మరణాన్ని అనుమతిస్తారా అని వాళ్ళ ప్రశ్న. వాళ్ళు మరణ భయంతో ఉండి క్వశ్చన్ అడుగుతున్నారు పాస్టర్ గారు. రైట్. మధ్యలో ఎవరో ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఉంటారు. వెళ్ళరా? అదిగో వేసి ఉంటాడు, బాంబు వేసి ఉంటాడు. ఏమని, అమావాస్య రోజునే మీ ఇంటి మీదకి వస్తుంది దెయ్యము అంటాడు. ఈ దొంగ ప్రవక్తలు ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరైనా శుక్రవారం పోతే నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చేవాళ్ళు కూడా శుక్రవారం అందరికీ శుక్రవారాలు పోతారా? అసలు భూమి మీదకి వచ్చిన వారు పోకుండా ఉంటారా? పుట్టినవాడు గిట్టక తప్పదు. సో మరణం వచ్చింది అంటే పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. దాన్ని చూసి కలవరపడి భయపడొద్దు. ఈ టైంలోనే క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అమావాస్య దోషం మీ మీద ఉంది బ్రదర్, రాత్రి నా కల్లో సర్పం కనబడింది బ్రదర్ అంటే, సర్పదోషం మీ మీద ఉందన్నాడట. మరి కప్పదోషం లేదా? ఎండ్రకాయ దోషం, పీత దోషం, ఎప్పుడైనా చేప కనపడితే చేప దోషం,
పాము కనపడితే పాము పాము దోషం, దోషం, అత్త కనపడితే అత్త దోషం, కోడలు కనపడితే కోడల దోషం. దయచేసి ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు పాపం వాళ్ళు దేవుని పిల్లలే మరి ఎందుకు అలా తయారయ్యారో అర్థం కావట్లే. విశ్వాసులను భయపెడుతున్నారు, చావగొడుతున్నారు భయాలతో. దేవుని ప్రజలారా, ఆమెకి చెప్పండి అమ్మా, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. లేదు. మరణం ఎందుకు వచ్చిందని దేవునితో పోరాడొద్దు. ఆయన పేరేంటి? యోబు. ఆయన కుమారులందరూ కుమార్తెలందరూ ఒకే రోజున ఏమయ్యారు? చనిపోయారు. అంటే చనిపోయాక ఎక్కడికి వెళ్ళారు? దేవుని దగ్గరికి కదా వెళ్ళారు. ముందో వెనకో అక్కడికే వెళ్ళారు. కాబట్టి భయం లేకుండా మనం బతకాలి. మనం వెళ్ళేది ఎప్పటికైనా, ఏనాటికైనా వెళ్ళాలి. డాడీ దగ్గరికి వెళ్తున్నాం, మా సొంత ఇంటికి వెళ్తున్నాం, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి. కనుక భయపడద్దు. బ్రతుకున్నవాడు సస్తానన్న భయంతో బతకొద్దు. దేవుడు నాకు ఉన్నాడనే ధైర్యంతో బతకండి. దేవుడు నన్ను విడవడు, ఏ శిక్ష విధి మైండ్ మీదకి రాదు అని చెప్పండి. అలా లేదంటే అమావాస్యకు భయపడుతూ ఉంటే ఆ భయము వాళ్ళ ఇంట్లోకి దెయ్యాలను తీసుకొస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, చేపలు దేనిలో తిరుగుతాయి? నీళ్ళలో. దెయ్యాలు దేనిలో తిరుగుతాయి? భయములో. భయపెట్టే సేవకుడు, భయపెట్టే ప్రవచనాలు చెప్పే సేవకులు వీళ్ళకి తెలియకుండానే తప్పు చేస్తున్నారు. విశ్వాసుల హృదయాల్లోకి భయాన్ని నెట్టి వాళ్ళ జీవితంలోకి దెయ్యాలు వచ్చేలా చేస్తున్నారు. విశ్వాసులు మీరైనా ధైర్యంగా ఉండండి. ఏది ఎంత మాత్రం నాకు హాని చేయదని ప్రభు చెప్పాడు. ఎవరైనా వచ్చి నెక్స్ట్ అమావాస్యకు మీ ఇంట్లో పోతారని, మా ఇంట్లో కాదు మీ ఇంట్లో పోతారని చెప్పండి. అదే ఇంత ధైర్యం వచ్చింది. డౌను, నా ఇంట్లో పోనే పోరు. నెక్స్ట్ అమావాస్య కాదు, పై వచ్చే అమావాస్య కాదు, ఎన్ని అమావాస్యలు వచ్చినా మాకు ఏ కీడు జరగదు. ప్రభు మాకు తోడై ఉన్నాడు. మరి 2 సార్లు జరిగింది కదా, ఆ జరిగింది ఏదో జరిగిపోయింది. గతంలో మేము జీవించాం, ప్రభు మాకు తోడై ఉన్నాడు, దేవుని కృపలో మేము వర్ధిల్లుతాము అని ప్రార్థన చేసుకోండి. ఓకే, ఏమాత్రం ఇది రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు, లూకాసువార్త 10వ అధ్యాయం 19-20 వచనం, యెహోషువ గ్రంథం 1-9 వచనం, దేనికి భయపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో అన్ని జనులు భయపడి వాటికి మనం భయపడకూడదు. మన దేవుడు అమావాస్య బలం గొప్పదా, మన దేవుని బలం గొప్పదా? మన దేవుని బలం గొప్పదండి. మరి అమావాస్య లాక్కెళ్తుండే దేవుడు బయటికి లాగరా కదా? దేవుడు మనకు తోడే ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, ప్రభు చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఇంకొక ప్రశ్నమా? మా సిస్టర్ ఇన్ లా పాస్టర్ గారండి, తను మరణకరమైన వ్యాధితో విజయవాడలో అడ్మిట్ అయింది. ఆ టైంలో మీరు ప్రార్థన చేశారు పాస్టర్ గారండి. దేవునికి థ్యాంక్స్, తను బ్రతికి ఈరోజు మా మధ్యలో సజీవంగా ఉంది. అండ్ ఇంకా ఏంటంటే ఆ టైంలో మా రిలేటివ్స్ కానీ నేను జాబ్ చేసే ప్లేస్లో కానీ సో చర్చికి తీసుకొస్తే తను బ్రతుకుతుంది అట్లా అంటే నేను దాన్ని బిలీవ్ చేయలేదు. అంటే దేవుని బిడ్డలు అయింది కూడా ఎందుకు ఇలాంటి సజెషన్స్, అంటే ఈ పలానా ప్లేస్కి వెళ్తే అది ఎక్కడైనా బైబుల్ రిలేటెడ్ ఉందా? అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఒక అనారోగ్యంతో బలహీనతో ఉంటే అక్కడెక్కడికో తీసుకెళ్ళండి, అక్కడ పెట్టేస్తే బతుకుతుంది, హాస్పిటల్కి వద్దని చెప్పారా? ఈ మధ్య ఇదొకటి ఎక్కువైపోయింది వేళామర్రి. ఏంటంటే తీసుకొచ్చి అక్కడ పెట్టండి, మాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది అక్కడ పెడితే ఎవరైనా ఏమైపోతారు, ఎట్టి చెప్పండి, బాగైపోతారని. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లలు. ఆ స్థలానికి వెళ్తే బాగుపడతాం, ఈ స్థలానికి వెళ్తే బాగుపడతాం, ఇలాంటి ప్రామిస్ చేస్తున్నామంటే మనం తెలియకుండానే వాళ్ళని దారి తప్పిస్తున్నాం, విశ్వాసులను దారి తప్పిస్తున్నాం. విశ్వాసులకి దేవుని కన్నా కూడా స్థలాన్ని చూపిస్తున్నాం. స్థలం గొప్పదా, దేవుడు గొప్పడా? దేవుడు గొప్పడు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని కృప మనకు కావాలి. దేవుని ఎక్కడ ప్రభు ఏమన్నాడు, 2-3 ఎక్కడ నా నామలో కూడి ఉందరో వారి మధ్యలో ఉండి. ఒకరేమో సీరియస్గా ఉంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు, మరొకరేమో హాస్పిటల్కి వద్ద ఎక్కడ తీసుకెళ్ళమన్నారు, ఎక్కడో ప్రార్థనా స్థలం అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉంచేసేయండి అని చెప్పన్నారు. సీరియస్నెస్ ఉన్నప్పుడు అక్కడ చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరికి ఈ ఆపరేషన్లు చేయడాలు కానీ ట్రీట్మెంట్ ఇవ్వడాలు కానీ తెలుసా? తెలియదు. ఆ వ్యక్తి అనారోగ్యం బలహీనతో ఉన్నాడు. ఎప్పటికైనా బాగా జుట్టు పెరిగిపోయింది అనుకో, ఒక అతనికి చర్చికి తీసుకెళ్ళి కూర్చోబెడితే హెయిర్ కటింగ్ అవుద్దమ్మా? అవదండి. గట్టి చెప్పండి. అవదండి. బాగా జుట్టు పెరిగిపోయిందంటే బార్బర్ షాప్కి తీసుకెళ్ళాలి, చర్చికి తీసుకెళ్ళాలి. బార్బర్ షాప్కి తీసుకెళ్ళాలి. చర్చిలో కూర్చోబెట్టి, ప్రభా నాయన ఆయనకి జుట్టు బాగా పెరిగిపోయింది ప్రభా, కొంచెం కట్ చేయించండి ప్రభా. దోతలు బోల్డ్ మంది దోతలు నాయన. ఆయన ఎవరు పాప, మరి బార్బరు సిగరెట్ తాగుతున్నాడో, ఖైనీ తింటున్నాడో, మరి వ్యభిచారో తాగుబోతూ మాకు తెలియదు నాయన. బార్బర్ చెయ్యి ఇతని మీదకి రానేలా, మీ అభిషక్తుడు నాయన, ఈయన జుట్టు మీరే కట్ చేయండి ప్రభా అంటామా మనం? కామన్ సెన్స్ వాడుతున్నాంగా. దేవుని పిల్లలు తీసుకెళ్తున్నాం, వాళ్ళు అక్కడ కట్ చేస్తున్నారు. అలాగే గోరు పెరిగితే గోరు కట్ చేసుకుంటాం.
దేహంలో కొన్ని అనారోగ్య బలహీనతలు వస్తే వాటిని హెయిర్ కట్ చేసే వాళ్ళని ఎలా పెట్టాడో దేహంలో కొన్ని బాగు చేసే విధంగా డాక్టర్లు పెట్టాడు దేవుడు. వైద్యాన్ని ఏర్పాటు చేసాడు. వెళ్ళొచ్చు అక్కడ హాస్పిటల్లో ఉండి కూడా ఏం చేయొచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు. దేవుని మీద భారం మోపుతున్నాం. అక్కడ రాసి ఉంటుంది డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. కనుక డాక్టర్ ఎన్ని ట్రీట్మెంట్ చేసినా హీలింగ్ చేసేవాడు ఎవరు? దేవుడే. కనుక దేవుని సన్నిధికి తీసుకువెళ్ళండి, ప్రార్థనలో ఉంటారు అని చెప్పండి, తప్పేం కాదు. దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు. కానీ సీరియస్గా గుండె ఆగిపోయేలాగా ఉండి మూర్చిల్లిపోయి అసలు నడవలేని పరిస్థితిలో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి. ట్రీట్మెంట్ చేస్తూ కూడా ప్రభువా మీరే అతన్ని స్వస్థపరచాలని ప్రార్థన చేయండి. యెహోవా ఈరే, యెహోవా రాఫా, నీవే నన్ను స్వస్థపరచువాడు. కనుక హాస్పిటల్స్ అనేవి ఏదో తప్పు స్థలాలుగా భావించవద్దు అని చెప్పి ప్రతిదానికి హాస్పిటల్ పాలు కాకండి. తుమ్మితే హాస్పిటల్, దగ్గితే హాస్పిటల్, చెమ చిట్టుకుమంటే హాస్పిటల్. ఒక అత్తగారు ఉన్నారు, ఆమె కుమార్తెకి ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కోడలికి అనారోగ్యం వస్తే చర్చికి వెళ్ళమంటుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళమంటుంది? చర్చికి వెళ్ళమంటుంది. ఎందుకు? హాస్పిటల్ ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థనలో కూర్చుంటే హీల్ అయిపోతాం అని చెప్పి కోడలనేమో ఎక్కడికి పంపిస్తుంది? ప్రార్థనకు పంపిస్తుంది. కూతురికి చీమ చిట్టుకుమంటే ఎక్కడ తీసుకెళ్తుంది? హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు అత్తకి విశ్వాసం ఉన్నట్టే లేనట్టే? లేనట్టు. కోడల్ని ఎక్కడికి పంపించింది? ప్రార్థనకు పంపించింది. ఏమో దేవుని మీద విశ్వాసం కాదు, డబ్బు పోద్దని. హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ బిల్లు ఖర్చు పెట్టాలని, ఎందుకమ్మా దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయనే బాగు చేస్తాడు. చూడండి, దేవుడు నమ్మదగినవాడు, యథార్థవంతుడు. ఆయన చెప్పిన మాట మనం లోబడాలి, ఆయన చెప్పిన మార్గంలో మనం జీవించాలి. మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిన, ట్రీట్మెంట్ తీసుకున్న, బ్లడ్ టెస్ట్ చేయించుకున్న, బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్ చేసుకున్న, తప్పులు కావవి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రార్థనలో పెడుతున్నారు. ప్రభువే మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఆమేన్. హాస్పిటల్లోకి వెళ్ళినా డాక్టర్ ద్వారా కూడా దేవా నాతో మాట్లాడు, స్వస్థపరచమని ఆయనే చెప్పొచ్చు నీతో. ఈ వ్యాధి ఈరోజు వచ్చిందమ్మా, పోతుందిలే అని చెప్పాడు. లేదు సీరియస్గా ఆపరేషన్గా అడ్మిట్ అవ్వాలని చెప్పారు, 15 రోజులు టైం ఉందంటే ఎస్, ఈ 15 రోజులు ప్రార్థన చేయి. మళ్ళీ వెళ్ళి అడ్మిట్ అయ్యే టైంలో డాక్టర్ చూసి ప్రభు ఆ డాక్టర్ నోటి నుండే చెప్పాలి ఏమని, ఆపరేషన్ అవసరం. డాక్టర్ గారు చెప్పినట్టుగా 15 రోజులు బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళావు, దైవ సేవకుడు చెప్పినట్టు. డాక్టర్ గారు రమ్మన్నారు, 15 డేస్ తర్వాత వెళ్ళావు. వెళ్తే డాక్టర్ గారు చెక్ చేశారు ఆపరేషన్కి ముందు, వారి నోటి నుండే నీకు ఆపరేషన్ అవసరం లేదు, అంతా సెట్ అయిపోయిందని చెప్పిన మాటలు మనం వినలేదా? ఎన్నో చోట్ల. కనుక విశ్వాసంతో ఉందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ జాయ్సీ గారు విజయవాడ నుంచి. సిస్టర్ ఆడియో అన్మ్యూట్ చేసి మీకున్న ప్రశ్న తెలియజేయండి. నేను క్వశ్చన్స్ తీసేసుకుందాం, ఒక 7 క్వశ్చన్లు తీసుకుందాం ఫస్ట్. ఓకే, అడిగండి అమ్మా. క్వశ్చన్ ఏంటంటే దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు, నెహెమ్యా గ్రంథం చదువుతున్నప్పుడు వారు ఈ విధంగా ప్రార్థించారు. అంటే వారి జనుల దోషమును, ఇశ్రాయేలు దోషమును నేను ఒప్పుకొంచున్నాను అని ప్రార్థించారు పాస్టర్ గారండి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అలా ప్రార్థించినప్పుడు వారి పాపాలు క్షమించబడ్డాయి కదా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో పేరెంట్స్ మారండి, పిల్లలు మారుంటారు. పేరెంట్స్ కూడా తర్వాత మారుతారు, కానీ ఇలా పాపాలు దోషాలు ఒప్పుకోవాలి, పితరుల దోషాలు ఒప్పుకోవాలని అలా చెప్తే వారికి అంతగా అర్థం కాకపోవచ్చు, అంతగా చదువుకోకపోవడం వల్ల. అప్పుడు వారి పక్షంగా, తల్లిదండ్రుల పక్షంగా పిల్లలు వారి పాపాలు ఒప్పుకోవచ్చా? అలా ప్రార్థన చేయవచ్చా? అలా చేయడం వల్ల వారి పాపాలు క్షమించబడతాయి? ప్రశ్న ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయడమా? ఎస్ పాస్టర్ గారండి. ఇప్పుడు మీరు 9వ అధ్యాయం చదివితే దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా మా పితరుల పాపములు క్షమించు, నీ ఆజ్ఞలకు విరోధంగా, ధర్మశాస్త్రానికి విరోధంగా జీవించి దేవుని నీకు దూరం అయిపోయాం, మమ్మల్ని క్షమించుమయ్యా అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఏదన్నా పాపదోషాలు నా మీద కానీ, నా ఇంటి మీద కానీ, నా బంధుమిత్రుల మీద కానీ, నా తల్లిదండ్రుల మీద కానీ, పిల్లల మీద కానీ ఉంటే తొలగించండి ప్రభువా, ప్రతి శాపము తొలగించమని ప్రార్థన చేయొచ్చా? గట్టి చెప్పండి. చేయొచ్చు. అయితే ప్రతిరోజు అదే ప్రార్థన 20 సంవత్సరాలు చేయాలా? అవసరంలా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు క్షమిస్తాడు, నమ్ము, విశ్వసించు, ఇక అందులోని బయటికి రా, దేవుని స్తుతించడం ప్రారంభించు. ప్రభువా క్షమించినందుకు నీకు స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు సందీప్ అండి, నేను బైబుల్ సెమినార్ నుంచి. నాకున్న ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు నేటి యవనస్తులు అందరూ నా వల్లే వాళ్ళకున్న క్వశ్చన్ ఇది. చర్చిలో వర్షిప్ చేస్తాం కదా మనం, వర్షిప్ ద్వారా మనిషికి రక్షణ దొరుకుతుందా ఆ ఆత్మకి, లేకపోతే వాక్యం వినటం ద్వారా రక్షణ వస్తుందా? మంచి ప్రశ్న.
ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగాడు తమ్ముడు. వర్షిప్ ద్వారా రక్షణ వస్తుందా, వాక్యం వినడం ద్వారా రక్షణ వస్తుందా? వాక్యము వినడం ద్వారానే రక్షణ కలుగుతుంది. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి వర్షిప్ నేర్పించమన్నారా? కాదండి. స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను పేతురు, నువ్వు వెళ్ళి వాద్యాలు వాయించే వాళ్ళని తీసుకెళ్ళి ప్రతి ఊర్లో బ్యాండ్ మేళం పెట్టినట్టు పెట్టి వాద్యాలు వాయించేవాళ్ళు, డ్రమ్ వాయించేవాళ్ళకి 2, తబలాలు వాయించేవాళ్ళు 30 మంది అందరూ కలిసి దిప్పుడు దిప్పుడు దప్పుడు దిప్పుడు దప్పుడు దిప్పుడు వాయిస్తూ అని చెప్పి పాడండి. అప్పుడు అందరూ ఏమవుతారు? రక్షణలోకి వస్తారు అని చెప్పాడా? సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించమన్నారు. దేవుని సువార్త ప్రకటించమన్నారు. ఇది శక్తి దేవుని శక్తి ఉందట వాక్యం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ వాక్యమని రక్షించబడ్డారు నాన్న. రక్షించబడి దేవునిలోకి వచ్చిన తర్వాత కొందరు దూరం అవుతుంటారు దేవునికి. అలాంటి వాళ్ళు ఓ పాట విన్నప్పుడు ఆ పాటలో అర్థాన్ని గ్రహించినప్పుడు దేవుడు మళ్ళీ తాగుతాడు. వాళ్ళని తాకినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించమని మళ్ళీ తిరిగే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ తక్కువ. ఎక్కువ మంది ప్రపంచంలో ఏం విని రక్షించబడ్డారు? వాక్యం. పాటలు విని రక్షించబడేలాగా ఉంటే అసలు పాటలు ఎక్కువ ఉన్నాయా, వాక్యాలు ఎక్కువ ఉన్నాయి? చెప్పండి. వాక్యాలు, పాటలు కూడా ఉన్నాయా లేవా? ప్రపంచంలో చాలా పాటలు ఉన్నాయి, అవునా? ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు, క్రైస్తవులు అబద్ధం ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. చెప్పండి, ఏం చేస్తారు? అబద్ధాలు పాడతారు. నా సర్వము నీవేనయ్యా అని పాడుతున్నాడు. కళ్ళిటి చూస్తున్నాడు, నా సర్వం నీవే అంటున్నాడు. అక్కడ ఆడవాళ్ళ వైపు చూస్తున్నాడు. చూడండి, మారు మనసు లేని వాళ్ళని చూశాను నేను. స్టేజ్ల మీద పాడుతుంటారు, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, సజీవయాగముగా మా శరీరము సమర్పించి. ఎవరు సమర్పిస్తున్నాడు? దేవునికి కదా. ఈ గుట్ల ఒక లేడీనే చూస్తున్నాడు, ఆమెమో అక్కడుండి మెలకలు తిరిగిపోతుంది. ఇది నేను స్టేజ్ మీద గమనించి 3 రోజుల సభలో అతను స్టేజ్ ఎక్కినప్పుడంతా ఈడు వాలకం అంతా ఒకలాగా ఉంటుంది, ఆమె వాలకం అంతా ఒకలాగా ఉంటుంది. ఇటు రమ్మని పిలిచి నువ్వు అసలు మారు మనసు లేనుడు, నువ్వు పాట పాడుతున్నావు, కళ్ళద్దం చదువుతున్నాడు, ఆమె అక్కడ సిగ్గుపడిపోయి తల ఉంచడం, ఈడు ఇక్కడ నుండి వేషాలు వేయడం తెలిసిపోద్ది. 2 సార్లు చూస్తే తెలిసిపోద్దిగా. మారు మనసు లేనివాడా అని గర్జించారు. నీకు స్టేజ్ ఎక్కమని అసలు ఎవరు చెప్పారు నీకు? ఎందుకు ఈ మారు మనసు లేని వేషాలు వేస్తున్నావు అన్నప్పుడు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు అండి, మన మీటింగ్ సౌండ్ సిస్టమ్ ఈడే పెట్టించాడండి. సౌండ్ సిస్టమ్ ఈడు పెట్టించాడు కాబట్టి ఏమి ఇవ్వాలి? అడిగి మైక్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఊరుకోడు. లాస్ట్గా ఆవిడ ఈయన భార్య అని అడిగా, కాదండి అన్నాడు. గద్దించిన తర్వాత అసలు భార్య వచ్చింది, నా భార్య. పాస్టర్ గారండి, ఇన్ని సంవత్సరాలు ఇన్ని సభల్లో ఎంతోమంది వచ్చి మా ఆయన గారిని పొగడ్తలు, దేవదూతలా పాడుతున్నావు, గాబ్రియల్ దూతలా పాడుతున్నావు అంటారు. మీరు ఒక్కరేనండి సాతాను దూత, నువ్వు మారు మనసు పొందమన్నారు. మా ఆయనకున్న దెయ్యాన్ని ఎలగొట్టారు. థ్యాంక్ యూ, నిండా వందనాలు సార్. ఆయన కనిపెట్టారు, ఆయన గుండెల్లో ఏముందో చెప్పేశారు. అతను వేషధారి, ఎన్నో మార్లు చెప్పా మారు మనసు పొందమని. అంటాడంటే నేను దావీదునే అంటాడట. నేను లేకపోతే ఆరాధన నడవదే అంటాడట. నేనే లేకపోతే ఏమి నడవదు ఆరాధన. ఇలాంటి దావీదులందరూ మారు మనసు పొందే రోజు వచ్చును గాక. ఆమేన్. వాళ్ళు ఊహ ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళే సమర్థించుకోవడం. ఏమని? నేను పాట పాడబట్టి అందరు రక్షణలోకి వచ్చారని ఒక అతను అంటాడు. నేను డ్యాన్స్ చేయబట్టి అందరు రక్షణలోకి వచ్చారంటే మరొక అతను అంటాడు, అసలు మేము పెట్టే సభలే నిజమైన సభలు, మా ఈ తప్ప ఇంకే సభలు ఉండవు. అసలు ఆ నిజమైన అభిషేకం ఏంటంటే ఇలాగ గంటల తరబడి నిలబడి ఆరాధన చేయించడమే అంటాడు. అది వాక్యంలో ఉందా లేదని చూడాలి. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవ చేస్తే 2 పాటలే పాడినట్టు ఉంటుంది. చెప్పండి, ఎన్ని పాటలు? 2 పాటలే. అయితే మరి 3.5 సంవత్సరాలు 2 పాటలే పాడదామా? కాదు. అయితే మనం పాడవచ్చు. మీలో సంతోషం కలిగిన ఎట్లా నువ్వు కీర్తనలతో పాడవలను, దుఃఖము కలిగిన ఎట్లా ప్రార్థన చేయవలను, మీలో శ్రమ కలిగిన వాడు ప్రార్థించవలను. కనుక ప్రార్థించుట అనేది ముఖ్యం. పాత నిబంధనలో కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఎక్కువ ప్రార్థనకు టైం ఇచ్చారు, అవునా? ఉదయకాలం లేచి ప్రార్థన చేశారు. మార్క్స్ 1:35-36లో తెల్లవారునే ఆయన లేచి చీకటిగా ఉండగానే వెళ్ళి ఏం చేశారంట? ప్రార్థన చేశారు. యేసు ప్రభువారు పాటలు పాడి ఆరాధించారా, ప్రార్థన చేశారా? ప్రార్థన చేశారు. మరి తండ్రిని దేవునికి ఏది ఇష్టం?
ప్రార్థన. అసలు కరెక్ట్ అయింది ఆరాధన అన్నట్లయితే పేతురు డ్రమ్ వాయించు, తోమా పిల్లను గ్రోవి వాయించు అని చెప్పి ఆయన ఉదయకాలం లేచి ప్రార్థన చేశాడా? వాయిద్యాల మధ్యలో చేశాడా? ఏ వాయిద్యాలు లేకుండా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడా? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశారండి. ప్రార్థన ముఖ్యం. ఎస్. భక్త్ సింగ్ గారు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయన వాయిద్యాలు పాటల కన్నా కూడా ఎక్కువ దేనికి సమయం ఇచ్చాడు? ప్రార్థన. చార్లెస్ పెన్నీ చరిత్రలో గొప్ప ఉజ్జీవకర్తలు వాళ్ళు. ప్రార్థన. పాత నిబంధనలు ఏలియా ప్రార్థనాపరుడు, ఎలీషా ప్రార్థనాపరుడు. ఎట్టి చెప్పాలి? ప్రార్థనాపరుడు. వాళ్ళందరికి మ్యూజిక్ బృందం ఉందా? లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ లేదు. ఆ రోజుల్లో పిల్లల గ్రోవ్ ఉంది, డ్రమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. పెద్ద సంగీతకారుడు ఎవరంటే దావీదు గారు. దావీదు గారు కూడా ఏం చెప్పారు? నేను వేకువనే లేచి ప్రార్థించేదని అన్నాడు. వేకువనే లేచి సంగీతం వాయించడం కంటే ముందు ఏం చేస్తున్నాడు? ప్రార్థించేదను. సితార వాయించినా ప్రార్థించాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఎన్ని మార్లు ప్రార్థన. కాబట్టి ప్రార్థనకు ప్రాముఖ్యత, వాక్యానికి ప్రాముఖ్యతనివ్వండి. పాటలు ఆరాధన శృతి మించిపోవద్దు, ఏది కూడా శృతి మించకూడదు. ఓకే, అపశృతులకు వెళ్ళకండి. అపశృతి అంటే 7 స్వరాలు ఉంటాయి, అందులో అపశృతి అన్నప్పుడు శృతి లేకుండా పాడు. దేవుని పనుల్లో కూడా శృతి లేకుండా వెళ్ళకుండా చూసుకుని బ్యాలెన్స్ తప్పకూడదు. రైట్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు కళ్యాణ్ అండి. సార్, ఇప్పుడు ఈ మధ్య అబద్ధ బోధలు ఎక్కువైనాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ బోధల నుంచి క్రైస్తవ సంఘం ఏ విధంగా ఎలా కాపాడుకోవాలనేది వినండి. క్రైస్తవ సంఘాన్ని నువ్వు నేను మనం ఎవరు కాపాడనక్కర్లా. సంఘానికి కర్త ఎవరు? శిరస్సు ఎవరు? దేవుడే. చాలామంది అంటుంటారు, కొన్ని టైటిల్స్ పెడుతుంటారు, క్రైస్తవం సర్వనాశనం అయిందని. ఎవరా చెప్పింది? ఎవడాడు చెప్పింది? క్రైస్తవం సర్వనాశనం అవుద్దా? నో. సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆయన యుగాలు ఉంటాడు. ఆయన స్థాపించిన సంఘం ఇది. ఎంతమంది తప్పు బోధకులు వచ్చినా, ఎంతమంది పిచ్చోళ్ళు బయలుదేరినా, ఎంతమంది మోసగాళ్ళు వచ్చినా ఒరిజినల్గానే ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, నకిలీ బంగారం ఉందా లేదా? ఉందండి. నకిలీ బంగారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టి నిజమైన బంగారం లేదా? నకిలీ బంగారాన్ని చూసి బంగారం సర్వనాశనం అయిపోయింది ఏమన్నా టైటిల్ పెట్టాడా? లేదు. ఇటు చెప్పండి. లేదండి. నకిలీ బంగారం వచ్చేస్తుంది, రోల్ గోల్డ్ వచ్చిందని బంగారం సర్వనాశనం అయిపోతుంది అని టైటిల్ పెడితే వాడిని ఏమంటారు? బుద్ధి ఉందా నీకు అసలు? ఎన్ని నకిలీ వచ్చినా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్గా ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం వింటారు. తప్పుడు మార్గంలో పోయేవాళ్ళు పోతారు. దేవుని నామాన్ని అవమానపరిచేవారు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నవారు ఈనాడే కదా ఆనాడు కూడా ఉన్నారు. పౌలు గారితో ఉన్న తేమా వెళ్ళిపోయాడు, అలెగ్జాండర్ ఎదురు తిరిగాడు, ఈ ఫిలేతు వాక్య విరుద్ధంగా మాట్లాడారు. అయినప్పటికీ దేవుని సువార్త ఆగలేదుగా. అపోస్తలుడైన పౌలు, యోహాన్ గారు అంటారు, క్రీస్తు విరోధులు అనేక మంది లేచారు. ఆ రోజుల్లోనే క్రీస్తు విరోధులు ఉన్నారట, ఆ రోజుల్లోనే తప్పుడు ప్రవక్తలు ఉన్నారట, ఆ రోజుల్లోనే అనేక రకాలైన ఆత్మలు పనిచేశాయి. కానీ సంఘం ఆగిందా? ఆగలేదు. సంఘాన్ని ఎవడు ఆపలేడు, నిజాన్ని ఎవరు ఆపడానికి వీలుపడి. సత్యం ఇదే, ఈ 2 అంచెల ఖడ్గం కన్నా పొదునైన దేవుని వాక్యం, దీన్ని ఎవరు ఆపలేరు. ఎవరు ఎన్నన్నా చెప్పుకొని సత్యం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది, సజీవమైనటువంటిది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, కొంచెం మీ మైక్ వినబడలేదు, మైక్ ఆఫ్లో ఉన్నట్టుంది. హలో. ఎస్ వినిపిస్తుంది. యా, దిస్ శ్రీనివాస్ పాల్. సో all problems came at a time to my friend and colleague in software company. He asked me that painful memories continuously talking to the heart, how to cut it. Okay, painful memories, they are talking to their heart, how to overcome it. Okay, how to overcome. ఇప్పుడు చాలా సమస్యలు వచ్చాయి, అవన్నీ కూడా ధ్యానిస్తూ ఉంటే గుండె భారం ఎక్కువైపోద్ది, టెన్షన్ పెడితే స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువైపోద్ది, గుండె భరించలేదు. మీరు ఎప్పుడైనా విన్నారా? భర్త చనిపోయినప్పుడు తట్టుకోలేక ఏడ్చిన భార్య, భర్త సమాధి చేయకముందు ఆవిడ కూడా చనిపోయిన మాట విన్నారా? అక్కడక్కడ విన్నాం. అందుకే గుండె కొన్ని విషయాలు తట్టుకోలేదు. ఎన్ని సమస్యలన్నా రానివి, సమస్యలను ఓవర్కమ్ చేయడం ఎలా అంటే, Psalms 55:22, నీ భారము
యెహోవా మీద నీ గుండెల్లో ఉన్న భారం అంతా దేవునితో పంచుకోండి, దేవునితో మాట్లాడండి. 1 Samuel chapter 1 verse 14 and 15. ఆమె నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందట. ఆమె భరించలేని బాధట. చూద్దాం ఆ మాట చూడండి, ఆ వర్డ్ వాళ్ళకి కూడా ఇవ్వండి. చూడండి, ఎవరైతే ఆ బ్రదర్ అడిగారు, సిస్టర్ అడిగారు, ఇవ్వండి. చూడండి 1:15 వచనం. 1 Samuel chapter 1 verse 15 and 16. హన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. ఏ దుఃఖం అంటే? మనోదుఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమనను మద్యపానమైనను చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. కన్నీళ్లతో ప్రార్థిస్తుంది, ఆత్మను కుమ్మరించుకుంటుంది. మీ భారం దేవునితో మాట్లాడండి. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలంలో నువ్వు నా గురించి మొరపెట్టుము, నేను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరచదు. సామెత 16:3 వచనం. నీ పనుల భారమైన మీద మోపు, ఆయన నీ ఉద్దేశములను సఫలపరుచును. బ్రతికున్న వాడిని చచ్చిన వాడిని చింత కాలుస్తుంటే బ్రతికున్న వాడిని మళ్ళీ ఒకసారి చెప్తాను. సచ్చిన శవాన్ని మంట కాలుస్తూ ఉంటే, సచ్చిన శవాన్ని దేన్ని కాలుస్తుంది? చితి కాలుస్తూ ఉంటుంది. అయితే బ్రతికున్న మనిషిని కాల్చేది చింత. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో నీ చింత యావత్తు ఆయన మీద మోపమన్నాడు. మీరు చింతించడం వలన ఏ మార్పు రాదు. కాబట్టి చింతించడం మాని మీ గురించి చింతిస్తున్న దేవునికి మీ చింత అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. ఫిలిప్పీ 4, 5, 6, 7 వచనాల్లో కూడా దేని గురించి చింతించుకుడు కానీ మీకున్న ప్రతి విషయం కూడా దేవునితో చెప్పమన్నాడు. కృతజ్ఞత అర్పణల ద్వారా దేవునికి తెలియపరచండి. ఓకే, ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. అందుకే ఉపవాస ప్రార్థనలోకి రావడం, సమాజంగా కూడుకోవడం, దేవుని దగ్గర మొరపెట్టి. ఈ మధ్య సర్వేలో తెలిసిందేంటో తెలుసా? ప్రపంచ మీడియా దాన్ని దాస్తుంది. సర్వేలో తెలిసింది ఏంటంటే క్రైస్తవ సంఘాల్లో ఆరాధనలకు వెళ్ళేటువంటి వారు చాలామంది వాళ్ళలో ఉన్నటువంటి డిప్రెషన్ నుండి బయటపడి దేవుని యొక్క ఆనందం అనేటువంటి దాంతో ఆత్మహత్య పాల్పడే వాళ్ళు కూడా మానారు, దేవుని వైపు తిరిగారు. చాలామంది సంతోషంగా దాన్ని జయించగలుగుతున్నారు. కాబట్టి ఆదివారాలు కానీ సంఘాలకు కానీ వెళ్ళడము, ఆ ప్రార్థనలో పాల్గొనడము, సమాజంగా ఫెలోషిప్ కలిగి దేవుని స్తుతించడం మంచిదే అని ఒక మాట వచ్చింది, సర్వేలో తెలిసింది. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మిగిలిన చోట్ల, అనేక చోట్ల వంటింటి కుందేలాగా గదిలోనే పెట్టి వాళ్ళు చర్చిలకు పోరు, వాళ్ళు ప్రభుని నమ్మలేదు. తిట్లు, అత్త తిట్లు, ఆడపడుచు తిట్లు, భర్త తిట్లు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ లెక్క ఎక్కువ అంట. ఆత్మహత్యలు పాల్పడినవారు ఎంతోమంది ఎక్కువ అని. ఏమిటని చూస్తే పేపర్లు రాసుకుని చనిపోయిన వాళ్ళు అనేక మంది. అత్త తిట్లు భరించలేకపోతున్నాను, భర్త తిట్లు, అలాగే ఆడపడుచుల తిట్లు భరించలేకపోతున్నాను, వంటింటి కుందేలా ఉండిపోయాను, నాకు సమాజము సహాయము నా మనసును అర్థం చేసుకునేవారు లేరని. కానీ దేవుని పిల్లలకు ఒక అద్భుతమైన సాయం చేశాడు దేవుడు. ప్రతి ఆదివారం ఎక్కడున్నా చర్చస్కి వెళ్ళవచ్చు, ఫెలోషిప్లో దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి ఆ తర్వాత ఒకరినొకరు బ్లెస్ చేసుకుని వచ్చేస్తాం. మన భారం అంతా దేవుడు తొలగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్. వందనాలు పాస్టర్ గారు. నా పేరు సుబ్బరాజు. మా చిన్నాన్న 3వ తేదీ చనిపోయాడు. నేను బట్టలు వేసుకోలేదు, నేను దేవుని బిడ్డ అనేసి నేను దేవుని పని ఆగకూడదని నేను వచ్చేసాను. అది బట్టలు వేసుకోకపోవడం వల్ల, బట్టలు అంటే దినానికి వేసుకుంటాను కదా, దినానికి కొన్ని బట్టలు ఇస్తుంటారు, అది వేసుకోలేదని వచ్చేసాను. దేవుడు రావాలని వచ్చేసాను. దానికి ఎటువంటి ఇబ్బంది, ఏ కీడు ఉండదు, ఏ కీడు. కాకపోతే మీ చిన్నాన్న గారా? అవును. అప్పుడు మీ పిన్ని ఉంటుంది కదా చిన్నమ్మ, ఆమెకి సహాయం చేయండి. విధవరాలకు ఆదుకోవడం మంచిది అన్నాడు ప్రభు. ఆమెకు కానీ ఆమె బిడ్డలకు కానీ మీరు చేయగలిగిన సహాయం చేయండి. ఓకే. అలాగే వారికి దేవుని ప్రేమను చూపించండి, దేవుని మాటలు అందించండి, వారి ఇంటికి వెళ్ళి వారిని పలకరించండి, పరామర్శించండి. దేవుని దృష్టిలో అది గొప్పది. ఓకే. మరి కొన్ని ఆచారాలు మనం పాటించకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, కానీ ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకు ముందే ఒక అడుగు ముందుకు వేసి సహాయపడ్డామనుకోండి, ఆర్థికంగా కానీ వస్తువులు కొనిచ్చే విషయంలో కానీ, వచ్చిన వాళ్ళకి టీ నీళ్ళు అవి పెట్టివ్వడంలో కానీ చేస్తే, నా తమ్ముడు చేశాడు, మా కుమారుడు చేశాడు, మా బంధువు చేశాడు, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నాడు అని చెప్తారు. ఆచారం పాటించకపోయినా మాకు సహాయం చేశాడని చెప్పుకుంటారు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలారా, దేవుని ప్రేమను మీ బంధుమిత్రులు ఏ కష్టంలో ఉన్నా వెళ్ళండి, పలకరించండి. అందరికంటే ఒక అడుగు ముందుండండి, ప్రే చేసిరండి. మేము దేవుడిని నమ్మాం, మేము వెళ్ళకూడదు, ఎవరి కష్టాలు వచ్చినా మేము వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ అన్యులు, మేము క్రైస్తవులు అయిపోయాం అంటూ గీత గీసుకొని కూర్చోవద్దు.
దేవుని ప్రేమను బయటకు అందిస్తేనే క్రీస్తు ఎవరో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. గాడ్ బ్లెస్ యు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎస్, హానోక్ గారు అడుగుతున్నారా లైవ్లో? అవును పాస్టర్ గారు. అడగండి. పార్వతీపురం నుండి. ఎస్, మాట్లాడతాం సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. సార్ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 6, 7, 8 అందులో 7 తెగుల గురించి రాసి ఉన్నాయి. అలాగే ఆ తెగుళ్ళు ఎప్పుడు భూమి మీద దేవుడు రాకడ ముందు వస్తాయా, అయిపోయి వస్తాయా? ఇంకొకటి ఏంటంటే దేవుని మందిరంలో ఆలయంలో కేవలం కూడా నాకు సమాప్తం అయ్యే వరకు ప్రవేశింపని చెప్పి అన్నారు. అది ఇక్కడ భూమి మీద ఉన్న దేవుని ఆలయమా లేదా పరలోక మందిరం ఉన్న ఆలయమా? ఇంకోటి చిన్న విషయం సార్. ఇప్పుడు పరిచయం చేస్తాను ఇక్కడ మన వైజాగ్ మినిస్టర్ నుంచి అడుగుతారు కొందరు సిస్టర్లు, కొందరు బ్రదర్లు. మనము ఇది పాస్టర్ గారు వాక్యం కరెక్ట్ స్టార్ట్ చేసి మనకి పని అప్పు చెప్తారు. అది ఫుడ్ ప్యాకింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవి పనులు చేస్తే మనం వాక్యం వినలేదు కదా, మరి వాక్యం వినప్పుడు మనం దీవించబడుతున్నది పర్వాలేదని కొందరు నాకు అడుగుతారు. అది మనకి పాస్టర్ గారికి అడుగుతారని ఈ క్వశ్చన్ మీకు అడుగుతాను సార్. అది పర్వాలేదని అడుగుతారు. వాక్యం వినకుండా రైట్ పని చేసే వాళ్ళు దేవుని పనిలో 2 ప్రశ్నలు కూడా ముఖ్యమైనవే. మీకు 2 కుమారులు, ఒకరిని సేవకు పంపించారు, చాలా సంతోషం. మీరు వాక్యం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. మీ కుమారుల కన్నా మీకు వాక్యాలు ఎక్కువ జ్ఞాపకం ఉంటున్నట్టున్నాయి. మిమ్మల్ని కూడా దేవుడు బలంగా వాడుకోను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ కుమారుడు కూడా మంచి సేవ చేస్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మొదటిగా ప్రకటన గ్రంథంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు జరగబోతున్నాయి? మీరు ఏమనుకున్నా అవి జరుగుతాయి. ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతాయి. మీరు ముందు జరగండి. ఎవరికి దగ్గరగా? దేవుని దగ్గరగా జరిగి దేవుని చిత్తం చేస్తూ, దేవుని మాటలు పాటిస్తూ, దేవుని కృపలో ఎదగండి. వాటి గురించి చూసుకుంటూ కూర్చోవద్దు. అవి జరగబోయేవి కాబట్టి దేవుడు రాయించాడు. 6 100 6 ఆయన ప్రవచన లేఖనాలు మారవు, తప్పనిసరిగా జరుగుతాయి. అప్పుడు నేనుంటానా లేదా, ఆ టైంలో ఏం జరగబోతుంది, ఆ కలవరం పక్కన పెట్టి ప్రభుత్వం ఉన్నావా లేదని చూసుకుంటే ఆయన బిడ్డను ఆయన ఎప్పుడూ నష్టపోనివ్వడు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు కొరకు ప్రాణాలేని పెట్టకు నువ్వు సిద్ధపడి ఉంటే నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తాను నిర్ణయించుకున్నప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అయితే ఇక్కడ మరొక విషయం, ఉపవాస ప్రార్థన చేసే టైంలో సేవకు వచ్చే వాళ్ళకి సేవ చేయాలి కదా అని చెప్పని, ఇక్కడ కూడా మన కేజీఆర్ గార్డెన్లో సికింద్రాబాద్లో 1000 మంది వస్తున్నారు కదా. వీళ్ళందరికీ ఫుడ్ ప్యాకింగ్ చేసే టైంలో కానీ, వాటర్ సప్లై చేసే వాళ్ళు కానీ, వాళ్ళు బయట ఉండి చేస్తుంటారు. వాళ్ళకి అక్కడ స్పీకర్ బాక్స్ పెట్టి ఈ చెప్పే వాక్యం అంతా వింటూ పని చేస్తున్నారు. ఎవరు పని చేస్తున్నారు? సేవలో పనే కదా. వారు వాక్యం వింటూ ఏం చేస్తున్నారు? పని చేస్తారు. నేరుగా కూర్చోలేకపోయారు కనుక దాని బ్లెస్సింగ్ కాదా? చెప్పాలి గట్టిగా. కొంతమంది మీడియాలో ఉండి పని చేస్తున్నారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. వచ్చే మెసేజ్లు అన్నీ రికార్డ్ చేసుకొని వాటిని యూట్యూబ్లో పంపిస్తున్నారు. వారు డైరెక్ట్గా స్టేజ్ ముందు లేరు, కానీ దేవుడు వారు సేవను అంగీకరిస్తాడా? ఎట్టి చెప్పండి. అంగీకరిస్తారు. కొందరు ప్రేయర్ టీంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి అసలు వాక్యం వినడం కావట్లా. వచ్చిన వాళ్ళందరినీ రక్షించండి ప్రభా, బలపరచండి, వాళ్ళ హృదయాలు తెరవండి, దైవజనులు చెప్పే వాక్యం వారి హృదయంలో నమ్మక కలిగేలా చేయండి అయ్యా, ఈ వర్తమానం నూరంతలుగా ఫలింపజేయండి, దెయ్యాలు పట్టిన వారు దెయ్యాలు వెలగొట్టండి ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు ప్రసంగం అంత టైంలో వాళ్ళు వెనక ప్రేయర్ రూమ్లో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు సేవలో ఉన్నట్టు కాదా? చెప్పండి. ఆ ఫలం వారికి దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. తర్వాత నేను అసలు వాక్యం వినలేదు, అక్కడ ఫుడ్ ప్యాకింగ్లో ఉండిపోయాను, వాటర్ సప్లైలో ఉండిపోయాను, అందరికీ సేవ చేశాను. సంతోషించు. మెసేజ్ అయిపోయాక ఈ మెసేజ్ యూట్యూబ్లో ఉంటుందా? ఉంటుంది. ఇది చెప్పండి. ఒకప్పుడు అంటే ఉండేది కాదు, ఇప్పుడు ఉంటుంది. కాబట్టి చక్కగా వినొచ్చు కదా. అటు సేవ చేసావు, డబుల్ బ్లెస్సింగ్. ఎన్ని బ్లెస్సింగ్స్? అలా కాకుండా పని చేస్తుంటే బ్రదర్ ఎందుకు బ్రదర్ ఇక్కడ పని చేయడం, వాక్యం వినకుండా చర్చికి వచ్చి ఫుడ్ ప్యాకింగ్ చేసుకుంటూ వీళ్ళకి ఫుడ్ ఇస్తూ ఏం బ్రదర్ ఇది అనుకుంటే డబల్ దరిద్రం. ఎందుకంటే నువ్వు చెడి చెరపకరా, చెడి చెరపకరా అని ఒక మాట ఉంది. నువ్వు చెడావు, ఇతరులను చెడగొడుతున్నావు. అరే బ్రదర్, మనం ఇప్పుడు దేవుని పని చేస్తే ఈ భాగ్యం మనకు దొరుకుతుంది, ఈ ధన్యత. దేవుని వాక్యం వినే వాళ్ళందరికీ మనం వాటర్ సప్లై చేసే విధంగా, దేవుని పిల్లలందరికీ ఆహారం అందించే విధంగా దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు. ప్రభుబల్ల తయారు చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో ప్రయత్నంలో చేద్దాం. ఇదన్నీ అందరికీ దొరకలే, మనకు దొరికింది. సంతోషంగా చేద్దాం. ప్రేయర్ అయిపోయిన తర్వాత సేమ్ మెసేజ్ మళ్ళీ మనం వినొచ్చు. ఎస్ ఆర్ నో? డబుల్ బ్లెస్సింగ్ దేవుడు వారికి ఇచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. మరొక ప్రశ్న.
లార్డ్ గారు. నా క్వశ్చన్ మనం ముగింపుకు వచ్చేసాం, 3 నిమిషాల్లో ముగించుకోబోతుంది. రైట్. ప్రైజ్ లార్డ్ గారు. నా క్వశ్చన్ వచ్చేసి కొందరు ప్రేయర్కని ఒక ప్లేస్కి వెళ్తారు, ఇంకో ఈవినింగ్ వచ్చేసి ఇంకో ప్రార్థన మందిరానికి వెళ్తారు. సో ఆ 2 మెసేజ్ ద్వారా ఒక మెసేజ్ అయినా వాళ్ళకి వెళ్తుందా, లేకపోతే వాళ్ళు ఆత్మీయంగా బలపడతారా, లేదా అది చేయడం మంచా చెడా అని నాకు క్వశ్చన్. అమ్మ, వాక్యానుసారమైన బోధ అనుకోండి. వాక్యానుసారమైన బోధ అయితే వాళ్ళని బలపరుస్తుంది, నిలబెడుతుంది. వాక్యానుసారంగా అక్కడ ఇప్పుడు నేను ఉదాహరణకి దేవుడు విశ్వాసం ద్వారా మీరు అడిగినప్పుడు దేవుడు కార్యం చేయగలడు, స్వస్థపరిచే దేవుడు అని చెప్పాను అనుకోండి. దేవుని స్వస్థత విశ్వాసం గురించి మాట్లాడాను. అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో స్వస్థతలు లేవో, ఛాలెంజ్, రమ్మండి స్వస్థ ఉంటే రమ్మని చెప్పండి, ఈ రోజుల్లో ఏమి లేవో, స్వస్థతలు లేవు అరుస్తున్నాడు అనుకోండి. ఇక్కడేం విన్నారు? స్వస్థతలు. అక్కడికి వెళ్తే స్వస్థతలు లేవు అంటున్నారు. అంటే ఈయన పాలు ఇస్తే ఆయన పాలలో పెరిగేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే విరగొడుతున్నాడు, విశ్వాసానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనే మొక్క ఎదుగకుండా దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ 2 బోధలు ఉన్నాయి. కొందరు పరిశుద్ధాత్మ కానీ పరిశుద్ధాత్మ కార్యాలు కానీ నమ్మట్లా. ఆత్మదేవుడు ఉన్నారంటారు కానీ ఆత్మ కార్యాలు ఒప్పుకోరు. పరిశుద్ధాత్ముడు ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ క్రియలను ఒప్పుకోరు. అంటే వీళ్ళకి ఎలాంటి పరిశుద్ధాత్మ కావాలంటే కాళ్ళు చేతులు కట్టేసిన పరిశుద్ధాత్మ కావాలి, పనిచేసే పరిశుద్ధాత్మ కాదు. సో వాళ్ళు వాక్య విరుద్ధంగా, మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టి పాట పాడదామని ఈ సేవకుడు చెప్పాడు. అవతల సేవకుడు చప్పట్లు కొట్టకూడదు, మనం చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయించి పాడకూడదు అన్నప్పుడు వాక్య విరుద్ధమైన బోధ అది. ఇక్కడ ఫెయిత్ గురించి మాట్లాడితే వారు అన్బిలీఫ్ గురించి మాట్లాడటం. సో 2 రకాల బోధనలోకి వెళ్ళకూడదు. మీ బాబు కానీ పాప కానీ ఓ చిన్న బిడ్డ ఉందనుకోండి, ఉదయం ఒక స్కూల్కి సాయంత్రం ఒక స్కూల్కి పంపిస్తే చదువు వస్తుందా? రాదండి. వారానికి ఒక స్కూల్ తిప్పితే రాదండి. సరైన స్కూల్ ఏదో ఎంచుకొని బాగా చెప్పే స్కూల్లో వాళ్ళు జాయిన్ అయితే మంచిది. వాళ్ళు బలపరచబడతారు, దీవించబడతారు. అయితే సడన్గా మనం మానలేకపోవచ్చు. కొన్నిసార్లు మంచి వాక్యం లైవ్లో కానీ ఇలాంటి సేవలు జరుగుతున్నప్పుడు మంచి వాక్యం వినాలని రావచ్చు. వాళ్ళు వెళ్తున్న చర్చెస్లో అంతగా వాక్యం లేకపోవచ్చు. ఒకేసారి అక్కడ మానేసి ఇక్కడికి రాలేరు. కాబట్టి వాక్యం వినడానికి వస్తున్నామంటే రావద్దని చెప్పొద్దు, ఎవరిని ఆటంకపరచొద్దు. రావచ్చు, వాక్యం వినొచ్చు. కొన్నాళ్ళు బలపడతారు కదా, బలపడ్డాక వాళ్ళకి అన్నీ అర్థమవుతాయిగా. సో దే కెన్ డూ దట్. ఒకవేళ బాగా వాక్యం ఉందనుకోండి, మీ బాబుకు పాప మంచి స్కూల్లోకి వెళ్తున్నారు అనుకోండి, ఒక చిన్న బిడ్డ మంచిగా చదువు వచ్చే స్కూల్లో మళ్ళీ చదువురాని స్కూల్లోకి పంపించవచ్చా? పంపించకూడదండి. మళ్ళీ స్కూల్ మార్పించవచ్చా? అట్లా అటు ఇటు తెప్పొద్దు. చదువు వచ్చే దగ్గర ఎదగనివ్వండి. ఉదాహరణకు ఒక మొక్కని ఇక్కడ నాటాను, నీళ్లు లేవు, ఎండిపోతుంది. తీసేం చేయాలి? మరో చోట నీళ్లున్న దగ్గర నాటా, నీళ్లున్నాయి, బాగా ఎదిగే అవకాశం ఉంది. మొన్న అక్కడ పీకి ఇక్కడ నాటాను కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడ పీకి ఇంకో దగ్గర నాటితే సచ్చూరుకుంటుంది. ఎక్కడో ఒక దగ్గర నీరున్న దగ్గర ఏం చేయాలి? దాన్ని నాటాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్య గారు. నాది ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఫాస్టింగ్లో ఉంటాము కానీ దేవుని సన్నిధికి రాని పక్షణం మళ్ళీ 40 days కూడా మేము ఉంటున్నాం కదా. సో రాని పక్షణంలో ఆఫీస్లోనే ఉంటూ కానీ మేము చేసే వర్క్లోనే ఉంటూ అలా ఫాస్టింగ్ ఉండొచ్చా మందిరానికి రాలేని పక్షణంలో? అమ్మా, ఫాస్టింగ్ ఉంటూ రోజంతా కూడా ఫాస్టింగ్ ఉంటూ మీరు ఉద్యోగం చేయొద్దు. ఉద్యోగం చేయకపోతే ఇల్లు నడవద్దు, జీతం రాదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. కనుక మీరు పని చేసే దగ్గర భోజనం చేసి వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి, లంచ్ చేయండి. వాళ్ళు జీతం ఇచ్చేది పని చేస్తారనే కదా, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా పని చేయాలి కదా. ఆకలితోన్నాడు పక్కకి వెళ్ళొద్దు అంటారు, ఎందుకంటే ఆకలితోన్నాడు కోపం వస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంది, బాడీ తట్టుకోలేదు, బ్యాలెన్స్ కాలేదు. యెషయా 58వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు నాకు మొరపెట్టరు, పరలోకానికి వినబడలేదు, మీ కంఠస్వరం వినబడదు, పని చేస్తారు, పని చేయిస్తారు మీ పని వాళ్ళతో, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీ శరీరాన్ని కష్టపెట్టొద్దు. మరి ఉపవాసం ఉండాలని ఆసక్తిగా ఉంది, రాత్రికి ఉండండి ఫాస్టింగ్, నైట్ డిన్నర్ మానేసి ఫాస్టింగ్ ఉండొచ్చు. ఎందుకంటే పగలు పని చేస్తున్నారు, ఉదయం మధ్యాహ్నం పని చేసేటప్పుడు తినండి, ఆహారం తినండి, మంచి నీళ్ళు తాగండి, చక్కగా పని చేయండి. మీ పనులు ముగించుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ మానేసి 40 రాత్రులు ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొనండి. లేదు ఉదయకాలాలు చేయట్లేదు, 40 ఉదయాలంటే ఓకే, 40 ఉదయాలు ఉపవాస ప్రార్థన, ఒక పూట ఫాస్టింగ్ అవుతుంది. కొందరికి ఉద్యోగం లేదు, పని లేదు, లేదా పనులన్నీ పక్కన పెట్టాం, ఒక పూట తిని 24 hours ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాం, 1 meal a day, అలా కూడా ప్రార్థన చేయొచ్చు. అయితే కష్టపడి పని చేసేవాళ్ళు మాత్రం ఆ పని చేయకండి.
ఉద్యోగంలో మీకు స్ట్రెస్ ఉంటుంది, ఎంతో పనులు, బాడీ తట్టుకొని నిలబడాలి. ఆ ఉపవాసంతో నేను తట్టుకుంటానండి అంటే దేవుడు వాక్యంలో చెప్పాడు, నువ్వు పనికెళ్ళి కష్టపడేటప్పుడు నీ శరీరాన్ని ఉపవాసంతో కష్టపెట్టొద్దు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు కదా. కాబట్టి ఆయన మాటకు లోబడడం మంచిది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అంటే నా క్వశ్చన్ వచ్చేసి అంటే అంటే ఫాస్టింగ్ అంటే మీరు చెప్పినట్టు ఒక పూటే మేము ఉంటాము, నైట్వే తింటాం, అదే నైటే ఫాస్టింగ్ ఉంటాం. అంటే వర్క్ చేసుకుంటూ మేము అలా వాక్యం వినొచ్చు? నో ప్రాబ్లం. ఇప్పుడు సినిమా పాటలు వింటూ వాళ్ళు పనిచేస్తారు కదమ్మా. ఎవరు? వేరే వాళ్ళ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా. మనం ఏ పాటలు వింటున్నాం? దేవుని మాటలు. దేవుని మాటలు వింటున్నాం, ఇంకా మంచిదే కదా. వాక్యాలు వింటూ, చెవులో వింటూ మనం పని చేసుకుందాం. మన పర్మిషన్ ఉన్న దగ్గర ఆ విధంగా చేయొచ్చు. పర్మిషన్ లేదనుకోండి, సెల్ ఫోన్లు తీసుకెళ్ళడానికి వీల్లేదని, ఫోన్ లేకుండా కూడా ఆత్మవాక్యం, ఈరోజు చెప్పిన వాగ్దానం ధ్యానించుకుంటూ కూడా మీరు ఏం చేయొచ్చు? పని చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. ప్రైజ్ గాడ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సిస్టర్ అడిగిన ప్రశ్న మీలో కూడా చాలామందికి ఉపయోగపడి ఉంటుంది. మరి ఇంకా చాలామంది మీ ప్రశ్నలు అడగాలనుకున్నారు. కొన్ని అడిగిన వాటికి జవాబు రాకపోతే రేపు నేను అందిస్తాను. మీరు అడగాల్సిన ప్రశ్నలు మీరు అడగవచ్చు. ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రార్థన ఉంటుంది, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్. గుడ్ ఫ్రైడే రోజు వరకు ఇక్కడ ప్రార్థనలు కంటిన్యూ అవుతాయి. సో ప్రతిరోజు ప్రతి ఫ్రైడే కూడా మీరు ప్రార్థన వాక్యంలో పాల్గొనే అవకాశం ఉంది. దైవజనరాలు శైలపాల్ గారు వాక్యం అందిస్తారు. 10 గంటల నుండి ఆ యొక్క వర్తమానాలు మీకు అందుబాటులో ఉంటాయి. మన పాస్టర్స్ ఉన్నారు మధ్యలో, ఒకసారి చెప్పలు కొడదాం. హాయ్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్స్ అందరికి వందనాలండి. యూట్యూబ్ లైవ్లో విదేశాల నుండి అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృపలో మీరంతా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని సహాయం మీకు తోడే ఉండుగాక. దైవ సేవకులు ఒక ప్రార్థన చేస్తారు.